రమేష్ అన్న నమస్తేనే. ఇది మొత్తం కథ ఇదా తోట ఎవరు తోట? నువ్వు సిరిసిలకి వెళ్ళి వస్తేవి రాంగ మరి ఎడ కూర్చున్నావు ఎంత బయటనే ఎండలు ఉన్నాయి. తెల్లగుంటే పెడతాం మంచి చెట్లు గిట్లు మంచిగా కొంచెం నీడల చెట్లలో కూర్చునే పెడదామని మామిడి తోట మా మిత్రుందే. మామిడికాయలు ఆయన పుష్కర తెంపిరని చెట్లు కట్టారు కదా ఆయన. ఎందుకన్నా అంత మన వాళ్ళు మంచి పాటలు అయితే ఈ ప్రాంతంకి వస్తేనే ఇటువంటి వాతావరణంకి వస్తేనే కొద్దిగా పాటలు పుట్టుకొస్తాయి. మళ్ళీ మనకు కూడా పాడాలని కుతూహలం కలుగుతుంది. మళ్ళీ నువ్వు రాక చేతులకు అయ్యా నీళ్ళకు మళ్ళీ తీసుకుపోయి గడ్డార వేసి ఎండలు కూకునే పెట్టి సిరిసిల్ల చూసినా సిరిసిల్లో సిరిసిల్ల నుంచి బాగా జగిత్యాల కళాకారులు పట్టించుకోవాలని అని చెప్పాను. మళ్ళీ సిరిసిల్ల గట్టి కరెక్ట్ గంట దూరంకి వెళ్ళి వచ్చినావు ఏం లేదంట కూడా పెడుతుంది చెట్లు తమ్ములు పిలిచిన ఇప్పుడు కింద కూడా పెడతావు. నిన్ను కింద కూకుండా పెట్టా, కనీసం ఒక బండాన్ని వేసుకోకుండా పెడతా. ఒక బండాన్ని వేసుకోకుండా పెడతా. ఓకే ఇప్పుడు కూర్చొని నిమ్మలంగా కొత్తగా ఇప్పుడు ఈ తోటలు అనేది నేను ఫస్ట్ టైం ఎప్పుడైనా చేసినావా ఇట్లా తోటలో ఏం చేయనట్టున్నాను. మన ఛానల్ ఇప్పుడు చేయలేవచ్చు ఇట్లా నీతోనే షురూ చేస్తున్నాను. మంచిగా మంచిగా వస్తే ఇక తోటలలో పెడతాను నేను కూడా. అంటే ఇది ఎక్స్పెరిమెంటే నాతోటి, అంతే ప్రయోగమే. మంచి ప్లేస్లో ప్రశాంతమైన ప్లేస్లో పట్టుకొస్తున్నాను. ట్రై రాదు ఆడదాకా ఎవరికన్నా పాట మంచిది. ఎర్ర నల్లని ఇంట చేశాల ఒకలాడిన వంకాయ దూడే సెంచీత, నీకు బహు పుణ్యం ఉంటాదే సెంచీత. పచ్చ నల్లని ఇంట పండు టాకుల వంటి బామా ఏ ఊరిదానావే ఓ చెలియా ఏ ఊరిదానావే. ఎర్ర నల్లని ఇంట చేశాల ఒకలాడిన వంకాయ దూడే సెంచీత, నీకు బహు పుణ్యం ఉంటాదే సెంచీత. పచ్చ నల్లని ఇంట పండు టాకుల వంటి బామా ఏ ఊరిదానావే ఓ చెలియా ఏ ఊరిదానావే. నన్ను పెళ్ళాడవే సెంచీత, నీకు బహుపుణ్యం ఉంటుంది సెంచీత. నన్ను పెళ్ళాడవే సెంచీత అని. ఇది లక్ష్మీ నరసింహస్వామి అని ఉగ్ర నరసింహస్వామి అని మాకు చిందు భాగవతంలో ఉండేది ఘట్టంలో. నన్ను పెళ్ళాడవే సెంచిత, నీకు బహుపుణ్యం ఉంటుంది సెంచిత అని పాట. నాకు ఈ చెట్లకు వచ్చినాక నువ్వు అడిగినాక గుర్తుకొచ్చింది. గట్టి ఎగురుకుంటే జానపదం ఎగురుతాం మళ్ళీ ఏమనుకుంటున్నా కూర్చుని ప్రస్తుతం కూర్చుని పాడుకుందాం. అప్పటి వరకు సెటప్ అయ్యే వరకు గట్టి ఒకటి మంచిది. ఇంకేదో సాకే కాక ఇంకొకటి అలా అందశ్రీ అన్న పాట ఒకటి ఉంటుంది. మాదిగింట కలల పంటగా పురుడు పోసుకున్నది, మానవ జాతులను ఎప్పుడు నిద్రలేపుతున్నది. నీతి నియమము దప్పకుండా ఖ్యాతిగా వర్ధిల్లె జగమున, ఎంచి చూడగా పంచమాశ్రుతి పంచజన సంగీతమై, దాని పేరే డప్పురా. అది మ్రోగే దరువుల నిపురా, అది మా కాలాన ఎండకు అడవులెన్నో తగులబడగా, కాలిన జంతువుల మాంసం కమ్మగా తింటున్న వేళ, కెవ్వుమనియా కొండగాలికి కొవ్వు పొరలకు దాకినప్పుడు, నాదమైన వింది దిశలా నరుల జీవనదారులల్లా, దాని పేరే డప్పురా. అది మ్రోగే దరువుల నిప్పురా. దప్పు మీద కూడా ఇంత అద్భుతంగా అందశ్రీ గారిది అన్నది గది ఉండే. అందశ్రీ గారిది మన మాయమైపోతున్నాడమ్మా, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. ఎక్కడనో ఒక చోట మానవత్వం ఉన్నోడు ఒక్కడు ఉంటాడన్న, 100కు ఒకరు ఖచ్చితంగా ఉంటారు. మనిషిగా జన్మనొందిన జీవి మనం గొప్పలో ఉన్నాయి అంటున్నా. అదేమన్నా కానీ కాదు మనిషి మెదడు. మనం ఈ చెట్టును పోయచ్చు, చెట్టును పెట్ట అంటే అది ప్రకృతిని కూడా ఖరాబ్ చేసేంత దరిద్రమైన మైండ్ మన దగ్గర ఉంది. చెడు ఉంది అన్ని చెప్తాను. మనిషి దగ్గర చెడు ఎక్కువ ఇమీడియట్లీ ఇట్లా పట్టేస్తారు మన వాళ్ళు, చిన్నోళ్ళు కాదు. ఒక సత్యనారాయణ సార్ ఉన్నాడు టెంపుల్లో, జూనియర్ అసిస్టెంట్గా చేస్తాడు ఆ సార్. ఆ సార్ ఒక పాట రాసిండు. ఏం పాట అంటే అది, మానవా మాధవుడవు కమ్మురా,
ఓ మానవా మాధవుడవు కమ్మురా, మంచి చెడు తెలుసుకొని మంచినే గ్రహించుకొని మారాలి నీవు పూర్తి మనిషిగా. మానవా మానవా మాధవుడవు కమ్మురా, ఓ మానవా మాధవుడవు కమ్మురా. అసంఖ్యాక జన్మలు ఉన్నాయిరా, అద్దులు అత్యుత్తమ జన్మము నర జన్మరా. ఇట్టి శ్రేష్టమైన జన్మ ఈశుడు మనకొసగెనురా, దాని విలువ తెలుసుకొమ్మురా. నీలోన పరంజ్యోతి నెరగరా, మానవా మాధవుడవు కమ్మురా, ఓ మానవా మాధవుడవు కమ్మురా. ఈ ప్రపంచము ఒక పాకురు బండరా, దాని మీద జీవితం ఒక నడకరా. కాలు జారి పడిన వంటే కఠినము రాలే చుటకు అజాగ్రత్త పనికి రాదురా. అడుగు తీసి అడుగు వేయరా, జాగ్రత్తగా జాగ్రత్తగా వేయాలని చెప్పి రాసి అడుగు తీసి అడుగు వేయాలి జాగ్రత్త. ఎక్కడన్నా జారి పడ్డావా పొడిచరసమతి అంతే. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రెండు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నాయి? కళాకారిగా, ఇటు యూట్యూబర్గా, అటు నౌకరి, ఎట్లా సాధ్యమవుతుంది? మాకు టైం అయితే మాకైతే దొరకలేదు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎట్లా దొరికించుకుంటున్నావు ఒకటి ఇట్లా మాకు చెప్తే మాకు కూడా అది కిటికీ ఏందో ఖర్చు అందుకోవాలి, మాడి చెట్టుకున్న పనులు కొయ్యాలి, అప్పుడు కానీ చెట్టు కట్టేయారు. ఏమి లేదన్న. అయితే బ్యాలెన్సింగ్ ఎట్లా ఇస్తాను కదా, ఒక రోజు అయినా రెస్ట్ వస్తుంది అనుకో, ఏదైనా ఒక రెస్ట్, ఆ రెస్ట్లో ఈ పాటలు పాడుకుంటాం. డ్యూటీ చేసినాక ఏదైనా ఒక రోజు రెస్ట్ వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నీకు ఎట్లా ఒక సింగర్గా ఎట్లా గౌరవిస్తారు? ఎట్లా గౌరవం ఉంటుంది? గొప్పగా ఇస్తారు. మా వాళ్ళకు పేరున కాకి బట్టలు వేసుకొని యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్లందరికీ దండం పెట్టి చెప్తున్నా, నన్ను బాగా ఆస్వాదిస్తారు. నన్ను కళాకారుని చూస్తారు కానీ నన్ను హోంగార్డ్ చూడరు. పోలీస్ డిపార్ట్మెంట్ వీడు అట్లనే ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే పాటలు వాళ్ళ కోసం మంచిగా ఏం పాడినా ఇంకా పాటలు పోలీసు వాళ్ళకు ఔన్నత్యం పెంచేది గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి. విలువిచ్చే పాటలు ఏంటంటే నింగిలో నా వేగు సుక్కావే ఓ పోలీస్ అన్న, ఇంటి ముందు తులసి మొక్కావే. ధనమన ప్రాణ రక్ష పెడతవయ్యా మాకు భిక్ష, ధనమన ప్రాణ రక్ష పెడతవయ్యా మాకు భిక్ష. నీకు లేనే లేదు రెస్టు, 24 గంటల డ్యూటీ. అయ్యో మా కోసం నువ్వు చేసే పని చూడయ్యో, ఓ పోలీస్ అన్న నీ డ్యూటీకి సెల్యూట్ చేస్తానే. నింగిలో నా వేగు సుక్కావే ఓ పోలీస్ అన్న, ఇంటి ముందు తులసి మొక్కావే. గుడిసెలో నా గుర్రు కొడితే గుడిసె చుట్టూ తిరిగి వస్తావు. ఏంటిది గస్తీ ఎత్తాడు పాపం. గుడిసెలో నా గుర్రు కొడితే, గుడిసే కాదు మనం ఇళ్ళలో కూడా గుర్రు కొట్టి పండుకుంటాం, కానీ ఇంటి చుట్టూ తిరిగేది వాళ్ళే. రక్షణ, ధన మాన ప్రాణ రక్షణని కాపాడేదే పోలీస్. అయ్యా సారు సెల్యూట్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు ధన్యవాదాలు రమేష్ అన్న. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇంత గట్టి ఇచ్చినట్టు నాకు ఇంటర్వ్యూ ఎంత గట్టిగా ఇస్తావు? ఇక కూర్చుంటే ఆడ అయిపోయినాయి కావచ్చు, పారా అదే పోదాం. ఓకే. హాయ్, నేను మీ బాలు కాయితే సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు ఎవరిని తీసుకొచ్చినా తెలుసా? గడ్డం రమేష్ అన్న, జగిత్యాల జిల్లా వాసి, అద్భుతమైన సింగర్ని మన బలగం ప్రేక్షకుల కోసం ఈరోజు తీసుకొచ్చిన, మామిడి తోటలకు పట్టుకొచ్చిన మంచిగా. ఎందుకంటే ఊకే ఇక ఇళ్ళల్లో రూములలో చేసే బదులు షెట్టర్లకి మంచి సీనరీకి పోదాంపా రమేష్ అన్న తీసుకొచ్చింది జగిత్యాల అవుట్స్కట్కి. ఇక్కడ తోటలో ఊకున్నాం. నమస్తే రమేష్ అన్న. అన్నా నమస్తే అన్న. దండాలు. దండాలన్న. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అయితే మా బలగం టీవీ ప్రేక్షకుల కోసం అడగగానే అదేమో కానీ కళాకారులు అడుగుడుతున్న టైం ఇస్తుండే నీ లెక్కనే. మా కళాకారులు పెద్దన్నవి కాదన్న, బలగం అనే టీవీని దాన్ని స్థాపితం చేసి ఆ బలగానికి మమ్మల్ని పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ రమేష్ అన్న. బలగం టీవీ ప్రేక్షకులందరికీ కూడాను అన్నా దండాలు, కళాభివందనాలు. నా పేరు గడ్డం రమేష్, జగిత్యాల జిల్లా చిన్నపురం వాస్తవ్యుని. చిన్నపూర్ వాస్తవుడు. మన రమేష్ అన్న వట్టి మనిషి కాదు, పోలీసు తెలుసా? ఇది దగ్గర 20 ఏళ్ళు అయిందా అన్న నౌకరీ? కాబట్టి నాకు 2003లో 3 అంటే దగ్గర 21 ఏళ్ళ నుంచి హోంగార్డ్గా చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేస్తుండు. మంచి సింగరు. పోలీస్ శాఖలో కూడా సామాజిక
అంశాల మీద ఎక్కువ ఒక సింగర్గా రైటర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రమేష్ అన్న మొత్తానికైతే ఈరోజు చాలా పాటలు పాడించే ప్రయత్నం చేద్దాం రమేష్ అన్నతో. రమేష్ అన్న ఫస్ట్ ఏం పాటతో స్టార్ట్ చేద్దాం? ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను బల ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను ఎట్లు వదును ఈ పట్లదారవులెల్లా బల ఎట్లు వదును ఈ పట్లదారవులెల్లా కొట్టు ఉన్నారు కమ్మినట్లు సంధిడు బాగా ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను బల ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను నిజ రూపమున రింతునా నిచాచరుల నిమిషంబులో దృంతునా నిజ రూపమున రింతునా నిచాచరుల నిమిషంబులో దృంతునా సృజనాత్మతో నుంటే సుదతి దొరుకునో లేదో సృజనాత్మతో నుంటే సుదతి దొరుకునో లేదు అజుడు నాకు ఏమి ఆ పాదాలు రగొర్చే ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను బల ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను నిజ రూపమున రింతునా నిజ రూపమున రింతునా నిచాచరుల నిమిషంబులో దృంచునా సృజనాత్మతో నుంటే సుదతి దొరుకునో లేదు అజుడు నాకు ఏమి ఆ పాదాలు రగొర్చే ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను బల ఎట్లు వదు నేను సీతమ్మను ఎలా చూసేదాను. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఎట్లు పోదు నేను సీతమ్మను ఏలా లక్ష్మణుడు వాడుతుండే ఎవరన్నట్టు పాట పాడేది? ఈ పాట పాడేది హనుమంతుడు. ఓకే. హనుమంతునికి రాముడు ఆజ్ఞెత్తాడు నా సీతమ్మ తల్లి యాన్నో ఉన్నది నాయన జాడలు పట్టుకురావని చెప్పేసి హనుమంతుడు వేస్తాడు. మా చిందు యక్షగానంలో ఇది ఒక చిన్న ఘట్టం. ఒకటి రమేష్ అన్న, నీ నేపథ్యం ఏంది నాకు చెప్పు. అసలు నువ్వు అంటే చిందు ఇంత అద్భుతంగా చిందు యక్షగానంలో ఎక్కువ వాడే పాట ఇది అన్న. అసలు మీ నేపథ్యం ఏంది? అసలు కళాకారునిగా ఈ ఫీల్డ్లోకి రావడానికి ముఖ్య కారణాలు? చాలా లోతుగా పోయి అడిగిర్రు అన్న. ఇంతవరకు ఇక్కడ కూడా నేను ఏం చెప్పలేదు. అంటే మా బలగానికి చెప్పుకునే బాధ్యత నాకు వచ్చింది, ఇప్పుడు మీ ద్వారా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మాదంతా కూడా చిందు కులాస్తులం, చిందు భాగవతులం. మా నాయన వెనకట ఆటలో ఆడేటోళ్ళు. నాన్నగారి నుంచి వచ్చిన కళ ఇది. నాన్నగారు ఆటలాడి భాగవతాలు వేసినటువంటి ఆయన. అంటే మా ఆ సంస్కృతి అంటకుండా కొంత జానపదంలోకి వచ్చిన నేను. అంటే మీకు జీవనోపాధి కోసము ఎంచుకున్న కళనే నువ్వు ఇప్పుడు కమర్షియల్గా ప్రొఫెషనల్గా నువ్వు వల్ల ఈ యొక్క వ్యవస్థని ఒక వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళ తరతరాలకు ముందు తరాలు కూడా అందించే పరిస్థితి తెస్తున్నావు మొత్తానికి. అది కలమ్మ తల్లికి నిజంగా రుణపడి ఉంటా నేను. ఇది ఇక్కడ జగిత్యాలేనా పక్కకి ఏమైనా పల్లెటూరా? జగిత్యాల జిల్లా పక్కపంట చిన్నాపూర్ గ్రామం. అంటే పాత మండలమేమో ధర్మపురి మండలం వచ్చేది. ఇప్పుడు కొత్తగా మండలాలు జిల్లాలు అంతా వైబ్రేషన్ అయింది కాబట్టి దాంట్లో బుగ్గారం మండలం కిందకి వస్తుంది. రత్నాకర్ రావు సార్ కదా వెనకట రత్నాకర్ రావు బాబండు మేము. ఆయన కొడుకు ఇప్పుడు నరసింహరావు గారు మొన్న నిలబడ్డాడు కదా, ఓడిపోయినట్టు నిలబడ్డారు. ఇప్పుడు వారే ఉన్నారు. మొత్తం అయితే అన్న మా జగిత్యాల ప్రాంతానికి వచ్చిండ్రు. బలగం ప్రేక్షకులకు నన్ను ఈ తరికలా పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలన్న. బలగం టీవీ తరఫున మీ అందరి కళాకారులకు నేను చెప్పాలి, ఎందుకంటే మీ కళాకారులే మాకు పునాదులు ఈ టీవీకి. ముఖ్యంగా మా జానపదం కూడా ఉద్దేశించి కళాకారులకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి నా తరఫున అని చెప్పేసి ఈ బలగం టీవీ నేను కూడా చూసినా. చాలా మంది కళాకారులకు ఒక గొప్ప వేదిక ఇది బలగం టీవీ అనేది, మన ఈ ప్లాట్ఫామ్ ఇది. ఎందుకంటే ఇలా పుట్లకు పాటలు సింగర్లు గాయకులు చాలామంది ఉన్నారు, రచయితలు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని మంచిగా ప్రజలకు గీళ్ళని ముఖద్దంలాగా వాళ్ళ కేర్ ఆఫ్ అనేది తెలియపరిచింది మన బలగం టీవీ. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా ఇట్లా మనం కళాకారులను పరిచయం చేసినాం, కానీ అప్పుడు మనకి ఇంత తెలియదు యూట్యూబ్ పెట్టాలి అట్లా ఇట్లా అని చెప్పి. అందరూ మీ అసొంటోళ్ళు అన్న ఇది ఊరికే ఫేస్బుక్కు పరిమితమై ఇవన్నీ పాటలని పోతున్నాయి, యూట్యూబ్ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని పెట్టినా. కానీ నాకంటే సీనియర్ కదా మీరు యూట్యూబర్గా. అయ్యో దీంట్లో సీనియర్ ఏమి లేదు, సరిసమానం. సీనియర్ ఏం లేదు, రోజులు ముందు వెనక గంతే తేడా. నేను కొంచెం ముందు పెట్టినా మీరు కొంచెం పాట విన్నా. అప్పుడు సిరిసిల్ల అమ్మాయి శిరీష నువ్వు ఒక పాట అద్భుతంగా అత్త కొడుక ముద్దుల మారేలయ్య నేను చాలా సార్లు విన్నా పాట. ఒకసారి మా కోసం తప్పకుండా వాడుతున్నా. కానీ వాస్తవానికి నేను యూట్యూబ్ పెట్టడానికి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. నాకు అప్పుడు నేను రేలారెల్లో మా టీవీలో పోయినప్పుడు ఏమైందంటే నేను వాడుకున్నటువంటి పాటలను షేర్ చేస్తూ ఉండును అందరికి, అట్టి ఆడియోలు. అప్పుడు మా సార్ దగ్గర తీసుకొచ్చుకున్న అక్కడ ఎవరు ఆ టీవీలో మేనేజర్ ఉంటుండే. మేము అప్పుడు లైవ్లో వాడిన పాటల్ని ఆడియోలు ఇస్తే మేము అప్పుడు వాట్సాప్లలో అందరికి పంచుతూ ఉంటే ఇది ఇప్పుడు ఎట్లు పోదు నేను సీతమ్మ జాడలు అనే పాట కూడా నేను అందులో పాడిన రౌండ్లో వాడిన. ఈ పాట కొత్తగా ఇంతవరకు నేను టీవీలో వాడినా ఆల్రెడీ అంటే ఈ లిరిక్ కొత్తగా సాహిత్యం. అయితే ఇది నేను రేలో పాడిన. అప్పుడు ఆడియో నా దగ్గర ఉన్నట్లా నేను అందరికి వాట్సాప్లో షేర్ చేస్తాను. అప్పుడు యూట్యూబ్ లేదు, కానీ యూట్యూబ్ ఏకైక వ్యక్తి ఒకటే
మాట తిరుపతి సై టీవీ కాక మా కాక ఆయనకు కూడా నేను ఈ వాట్సాప్లో పంపిలే విన్నాడు కాక ఈ పాట బాగుంది కొంచెం నువ్వు చేస్తావని అప్పుడు నాకు యూట్యూబ్ లేదు విన్నా అప్పుడు గదేది ఇవన్నీ జిందగీ పల్లె జిందగీ అప్పుడు హార్మోనియం పెట్టి అసలు యూట్యూబ్కు మొట్టమొదటి పాట అదే నాది మొట్టమొదటి పాట నేను చేసిన మాట తిరుపతి చేసిన నాకు సెంటు కూర్చిండు ఆయన నాకు ఈ సోకు లేకపోయేది అసలు ఆయన ఏం చేసాడు కాక ఇది ఒకటి చేసి పెట్టంటే అప్పుడు మా తమ్ముడు అశోక్ భోగే డైరెక్టర్ హరీష్ పటేల్ మా తమ్ముడు అప్పుడు కెమెరామెన్ ఇక అంతా మేము ఆహ్లాదకరంగా అట్లా దోస్తాన్లో ఉండేది పోయి అయితే ఒకరోజు చేసుకొని వచ్చినాం అది హిట్ కొట్టింది మనం ఛానల్లో అద్భుతంగా మాటల మ్యూజిక్ అని ఉండే అద్భుతంగా పోతుంది అది పోయినాక అందులో ఒక మెసేజ్ పెట్టాను అన్న ఏమనంటే ఈ సింగరు పట్నం తీసుకుపోయి పట్నంలో ఉన్నటువంటి స్టూడియోలలో పాటలు పాడితే నేను స్కేల్లో పాడు అని పెట్టిండు మిస్ అంటే దాంట్లో ఏమంటారు కామెంట్ పెట్టాడు ఆ కామెంట్ బాక్స్లో పెడితే దాన్ని నేను చూసి మళ్ళీ మా కాక పోయింది మాట తిరుపతికి పోయి కాక ఎవడో ఇది ఎవడో పెట్టింది ఏంది అంటే ఊకొక కాదు అంత వస్తుంది మనం లైట్ తీసుకోవాలి వాటిని పట్టించుకోవద్దాడు అన్నాక నాకు బాగా అనిపించింది అంటే నేను స్వరంలో వాడలేకపోతున్నాను అన్నాక వెంటనే చాలామంది మళ్ళీ ఆ కామెంట్లలో ఏమేమి చెప్పినట్టే మంచి పాట అద్భుతమైన పల్లె పాట ఒరిజినల్ పల్లె పాట వాడిండు మంచి సింగరు ఈయన అని మళ్ళీ కొన్ని కామెంట్లు వస్తున్నాయి అప్పుడు ఇక ఆ కోపం అంతా దీనికి వెళ్ళిపోయింది తర్వాత అప్పుడు యూట్యూబ్ పెట్టుకోవాలని ఆలోచన చాలా మంది ఈ సాంగ్ అసలు అసలు ఎట్లా కాంబినేషన్ ఎట్లా కుదిరిందంటే ఇక నేను ఇక మనం దగ్గర నుంచి వెళ్ళి ఇక నేను అయిపోయినా ఇంకా ఒక మా దోస్తులు మా ఊర్లంతా కలిసి ఒక యూట్యూబ్ పెట్టేసాను డైరెక్ట్ అన్నారు నువ్వేంద్ర అందరూ అటు వాడేది నువ్వే పెట్టేసాక గడ్డం మ్యూజిక్ అని పెట్టేసుకున్నా ఇంటి పేరుతోటి పెట్టేసుకున్నా మరి పాట ఎక్కడ దొరుకుతలేదు అని ఒకటి నీలమ్మని మొగడంట నిమ్మల సుకారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల బియ్యం ఉండవే నీల బిందేలుండవే నీల బియ్యముండవే నీల బిందేలుండవే నీల అల్లం బాయి కాడ ఉంటాదయ్యవే నీల అల్లం బాయి కాడ ఉంటాదయ్యవే నీల ఈ పాటతో నేర్చుకున్నావు ఈ పాట ఫస్ట్ టైం నేను ఆల్ ఇండియా రేడియోలో వాడినా మళ్ళీ నువ్వు ఆల్ ఇండియా రేడియోలో కూడా వాడినా ఆల్ ఇండియా రేడియోలో నేను బిఐ సింగర్ను అప్పుడు ఎందుకంటే మాకు ఆకృతి దేవన్ ఒక్కనే ఉండే ఆల్ ఇండియా కళాకారుడు ఆల్ ఇండియా రేడియో కళాకారుడు రాత్రి ఫ్లెక్సీల అవును ఆల్ ఇండియా రేడియోలో వాడు స్వర పరీక్షలో నెగ్గి బీఫామ్ తీసుకున్నాడంటే వాడు పెద్ద సింగర్ అప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాక ఈలే పెద్ద సింగర్ అత్త అయిపోయింది కథగా అయితే నేను ఆ పాటను అందులో ఆల్ ఇండియా రేడియోలో వాడినన్నా పాడిన తర్వాత ఆయన దగ్గర కూడా మెల్లగా నేను పాడిందన్న కొంచెం నాకు పాటి అంటే ఆడియో ఇచ్చినాక దీన్ని అప్పుడు ఖర్చు ఎక్కడదన్న స్టూడియోకు ఈ పాటలు రికార్డ్ చేయాలనేది ఏం లేకుండే ఉన్న పాటను తీసి అయితే నేనే ఇంత టవాల్ వేసుకొని చేసుకున్నాక అది బాగా పేరు వచ్చింది అన్న. అయితే ఆ పాట నేను ఆల్ ఇండియా రేడియో పాడేటప్పుడు ఆ పాట కూడా నా రూమ్మేట్ రేలా ఇద్దరం కలిసి రూమ్లో మనోని పేరు తేజవర్ధన్ నాయుడు. ఎక్కడ అతను? ఆయన మామూనార్ జిల్లా. ఓకే. మేము ఇద్దరం ఒకటే రూమ్మేట్ తేజవర్ధన్ నాయుడు. మేము ఇద్దరం అతనికి ఫోన్ చేసి అన్న నేను ఇట్లా తమ్ముడిని పెట్టుకుంటున్నా అంటే అన్న పాడేసుకుందాం అన్నాడు. అట్లా పాడేసుకున్నా. ఇక అది ఫస్ట్ పాట నా గడ్డం మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో నీలమ్మ నీ మొగుడు మంచి ఆదరణ వచ్చింది. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఇంకో పాట వేసుకున్నా. సందులో సంసారివే గడ్డి వాగులో వగలాడివే గడ్డి, సందులో సంసారివే గడ్డి వాగులో వగలాడివే గడ్డి, గడ్డి ఓ గడ్డి అబ్బ గడ్డి నీ మీద మన సాయనే, జెరుపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, బల 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 గడ్డి నీ మీద మన సాయనే, జెరుపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, జాన వెడితే జానడు కందవు మూర వెడితే మూరడు కందవు, జాన వెడితే జానడు కందవు మూర వెడితే మూరడు కందవు, గడ్డి ఓ గడ్డి అబ్బ గడ్డి నీ మీద మన సాయనే, జెరుపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే, బబ్బ గడ్డి నీ మీద మన సాయనే, జెరుపోతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే. కానీ కవి గడ్డి మీద ఎంత అద్భుతంగా రాసింది అంటే ఒక అమ్మాయిని ఊహించుకొని గడ్డి మీద రాసినట్ట. అసలు అక్కడ గడ్డి కాదు అమ్మాయి, మెయిన్ కాన్సెప్ట్ అమ్మాయి. జానపదాలలో ఎంత కొంటెతనం ఉంటుంది అబ్బో, అది చెప్పతరం కాదన్న కొంటెతనం. గడ్డి మీద గడ్డి నీ మీద మనసాయనే జేరుపోతుల గడ్డి అని తనకు దాన్ని ఊహించుకొని అద్భుతంగా వాడుకున్నటువంటి సేకరణ గీతం. సేకరణ పాటలే అద్భుతంగా వెళ్తున్నాయి. నేను వాస్తవానికి దాంట్లో నేను తిట్టా
అంటే అది చెప్పడం నువ్వు కాదు కానీ అద్భుతంగా జనాలకు ఎరక. గడ్డం రమేష్ అంటే నాకు ఈ పాట అనే పాట నీకు ఏముంది రమేష్ అన్న? నీ పేరు రాగానే పాట గుర్తుకు రావాలి. ఇంతకుముందు వాడిందే అది ఒక ఎట్లు పోదునని సీతం అనేది చాలా వాంటెడ్ సాంగ్ నాకు అది. అది రికార్డింగ్ ఇంకా రికార్డ్ చేయలేదండి. చెప్పారు మంచి మంచి పాటలు. ఇక మీ దాంట్లో వచ్చినాక రికార్డ్ అయినట్టే కదా. అది రికార్డ్ స్థాయిలో ఉన్నట్టే అది. అది రికార్డ్ చేయలేదు, చేస్తాను. దచ్చన్న దారిలో ఇంకోటి పడతావు కదా. ఇంకోటి ఈ మధ్యలో అన్నాక ఇప్పుడు ఈ పాట మన యూట్యూబ్ పెట్టుకున్నాం కన్నా అందుకే దీని ఘట్టంలోకి వెళ్ళి వద్దాం అందులోకి వెళ్ళి. ఓకే ఓకే. అయితే ఈ పాట చూసినాక చెల్లె లక్ష్మి ఉండే, ఓకే, దాస లక్ష్మి అని తెలుసు, సింగర్ లక్ష్మి. తను ఈ పాటను చూసి నాకు ఫోన్ చేసింది. ఆమె నాకు ఎట్లా పరిచయం అనేది ఈ పాట నాకు తనను పరిచయం చేయించింది చెల్లెను. ఆమె కూడా నాకు యూట్యూబ్లో నా నెంబర్ ఉంటానట్టు అప్పుడప్పుడు అలా పెట్టుకుంటా. అలా పెట్టుకుంటే ఆమె ఫోన్ చేసి అన్నా నేను లక్ష్మిని మాట్లాడుతున్నా ఇట్లా నిజామాబాద్ బైసాకి వెళ్ళి నాకు కూడా పాటలు అంటే ఇష్టం అన్నా అంటే క్యాజువల్ అందరూ ఫోన్ చేస్తారు కానీ లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసింది, ఒకసారి పాట పాడమ్మా అన్న ఫోన్లే. ఒక పాట బాగా పాడింది. సరే అమ్మ నువ్వు వచ్చేసాను అన్న. అప్పటికి ఆమె ఏం రికార్డింగ్ చేయలే పాటలు, ఇక అప్పటికి ఏం లేవు. ఆమె ఆ స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్ని బృందాలలో చేస్తుంటాను ఆల్రెడీ. కానీ వాస్తవానికి రమేష్ అన్న కొన్ని విషయాలు చెప్పుకోవాలి. శిరీష కానీ ఇప్పుడు లక్ష్మి కానీ గడ్డం రమేష్ ఛానల్తోనే బయటకు వచ్చిరని జనం బయట అనుకుంటారు. నాకు తెలియదు అసలు నువ్వు మీరే తీసుకొచ్చిరా వాళ్ళు అప్పుడు అంతకుముందే సింగర్లా వీళ్ళు? వాళ్ళకి కళాకారులు మనం ఒక వేదిక ఇచ్చినాం వాళ్ళకి అంతే. వాళ్ళు కళాకారులు ఎస్టాబ్లిషన్ అనేది మన దగ్గరికి వెళ్ళింది అంతే. ఎందుకంటే అప్పటికి ఈ ప్రపంచం అంతా ఒకవైపు ఉంది. ఓకే, ఈ వైపుకు రావడానికి మెయిన్ కారణం యూట్యూబ్ అనేది. యూట్యూబ్ సోషల్ మీడియాలో నిజంగా యూట్యూబ్ దండం పెట్టాలి. తద్వారా వాళ్ళని పిలిపించుకొని మనము ఇట్లయితే ఎవరు ఇవ్వాలన్న అవకాశం. ఎంత పెద్ద సింగర్ అయితేంది, నాకు బల్లలేసి మైక్ ఇచ్చి స్టేజ్ ఇచ్చి అవకాశం ఇచ్చిన వాళ్ళు కావాలి కదా, వేదికలు కావాలి కదా. ఆ వేదికలు వెళ్ళినప్పుడు నేను ఎట్లా ప్రపంచానికి పరిచయం అవుతా? నేను ఎంత పెద్ద గాయకుని అయితేనే ఎంత పెద్ద అయితే నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు ఫస్ట్. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చినట్టు కదా ఇప్పుడు లక్ష్మికి కానీ మీకు పాటలు మీ ఛానల్ తక్కువ వస్తున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు కొంత బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు సమ్ రేట్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రాంతం అంతా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇట్లయితేనే వస్తామనే కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు. అట్లా ఇక మనం అంటే గిట్లా అంటే రెమ్యునేషన్ కొత్త రెమ్యునేషన్ కూడా పెరిగింది వాళ్ళకి. అయ్యో మా రమేష్ అన్న పాత రమేష్ అన్న ఇట్లా అనుకోరారా? పిలుస్తారు, నమస్తే అన్నట్టు పిలుస్తారు, చెప్తారు ఫేస్బుక్లో అక్కడిక్కడ రమేష్ అన్న పాట ద్వారా వచ్చినామని లక్ష్మి కానీ శిరీష కానీ చెప్పుకుంటారు, నో ప్రాబ్లం, దాంట్లో ఏం లేదు. ఇక వాళ్ళకు కొంత ఇప్పుడు ఎందుకంటే ఒక స్థాయి వచ్చేసింది వాళ్ళకి. కానీ వాస్తవానికి చాలా మంచి స్థాయికి ఎదిగారు. సిరిసిల్ల నుంచి మా శిరీష కానీ మన లక్ష్మి కానీ మాటల తిరుపతి పాటతో కూడా తిరుపతి నిన్నేమన్నంటినా తిరుపతి తిరుపతి నిన్నాడే చెల్లెకు అద్భుతమైన పాట పడ్డది. లక్ష్మికి అద్భుతమైన పాట పడ్డది. తిరుపతి నాకు తిరుపతి అన్న నాకు ఆల్రెడీ ఫోన్ చేసిండు. అంటే మన ద్వారా ఇప్పుడు ఎట్లుందంటే మన దాంట్లో హైలైట్ అయినాక అడిగినాక ఉంటుంది నెంబర్ ఇవ్వటము, లేకపోతే బాగా పడుతుందన్న తీసేసుకోండి అని మనం చెప్పడం తప్పలేదు దాంట్లో. ఎందుకంటే కళారంగం అనేది ఎక్కడైనా వాడుకోవచ్చు వాళ్ళు అనే కాన్సెప్ట్లో. ఇక అటు వెళ్ళిపోయినంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అయ్యో రమేష్ అన్న మరి నీ ద్వారా నేను పోతున్నా కదా, నువ్వు ఉంటే బాగుంటుంది, మరి నువ్వే డీల్ చేయాలంటే మనం ఈ రకంగా ఓదుకోవచ్చు. కానీ అట్లా ఓలేము, వాళ్ళు నెంబర్ ఇవ్వంటే ఇచ్చేసి అంతే, వాళ్ళు డైరెక్ట్ మాట్లాడేసుకున్నట్టు. ఇక వాళ్ళు అట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది. నిన్న ఇంకోటి రమేష్ నిన్న కోరేపు మల్లేశం అని మీకు ఐడియా ఉంటుంది అతను దేవుడు అంటే దుబాయ్లో ఉంటాడు. ఒక పోస్ట్ పెట్టిండు ఫేస్బుక్లో, కళాకారులు మేము పిలిచి మేము వేదిక ఇచ్చినప్పుడు వట్టికి మేము అవకాశం ఇచ్చి వచ్చినప్పుడు వస్తుర్రు, ఒక స్థాయికి పోయినాక రెమ్యునేషన్ ఎక్కువ తక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఒక మంచి అంటే ఒక సామాజిక దృక్పథంలో కార్యక్రమాలను కూడా ఎక్కువ తక్కువ రెమ్యునేషన్ అడుగుతున్నాడు. అది ఒక రాసిండు. అది అంటే దీని అసలు రెమ్యునేషన్ల మీద అసలు ఏం నడుస్తుంది కళాకారులు? అసలు వాస్తవం నడుస్తున్నది అంటే అంటున్నారు, జనాలు కూడా అంటున్నారు, చాలామంది పిలిచే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. లక్షలు ఇప్పుడు నన్ను పిలిచడానికి కూడా అయ్యో రమేష్ అని పిలిస్తే ఎంత అడుగుతాడు అనే గుబులతోటి ఫోన్ చేయట్లేదు. అంతే. ఎందుకు? భయం ఏమున్నది? ఇప్పుడు ఉదాహరణకు కాటారంలో ఒక ఆమె ఉంది. ఇప్పుడు అందుకని నాకు అప్పుడు యూట్యూబ్ వల్ల ఉరు వేసుకొని చచ్చిపోయిన కాలం ఏదో పేపర్కి వచ్చింది. సిద్దిపేట అని ఒక తమ్ముడు, చాలా ఖర్చు కదా అని చెప్పేసి ఖర్చు ఎవడు అంటుండు, ఎవడు అడుగుతుండు ఖర్చు? నువ్వు అప్లోపాలు తీసుకొచ్చి యూట్యూబ్ పెట్టుకొని ఎందుకు చేయాలి అప్పు? అది చూసినాక నేను స్టేటస్ పెట్టిన, దయచేసి అప్పులు చేసుకొని యూట్యూబ్లో పెట్టకండి, పాటలు తీయకండి అని చెప్పేసి నేను స్టేటస్ పెట్టిన. ఆ స్టేటస్ చూసిన ఒక కాటారం ఒక గాయకురాలు ఆమె రచయిత ఏమనంటే, అవును సార్ మీరు ఖర్చు చేయలేదని మీరు స్టేటస్ పెట్టారు కదా, ఖర్చు ఎందుకు పెడుతుండ్రు, తక్కువ ధరలు కూడా చేసుకోవచ్చు అంటే మీరు తక్కువ ధరకు వాడతారని నాతో ఛాలెంజ్ చేసింది అమ్మాయి. ఇలా నువ్వు ఇంత సింపతిగా పెట్టినావు కదా స్టేటస్, అయినా చనిపోతే నువ్వు సింపతిగా పెట్టినావు, మరి నువ్వు ఎంతకు వస్తావు చెప్పు, నువ్వు ఫ్రీగా వాడతావు అంటే నేను ఒకటే అన్నా, అమ్మ నువ్వు ఆయన పాట ఉంటాను చెప్పమ్మా, నేను నా అంతకు నేను ఫ్రీగా వాడతానని చెప్పేసి నేను పాడినా. ఆమెకు అన్న
వెంటనే పాట కూడా ఫ్రీగా వాడేసాను నేను. ₹1 కూడా తీసుకోవాలి. ఆమె ఏమన్నా తెలుసా, సార్ కార్ రెంట్ ఎంత సార్, మీరు ఎంత తీసుకోండి, కొంచెం తీసుకోండి, కొంత ఎంత తీసుకోలేదు నేను ఎంత కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఆమె మాట ఇచ్చిన, నువ్వు ఇప్పుడే యూట్యూబ్ పెట్టుకుంటున్నావు, నీకు రూపాయి కూడా రాదు, నువ్వు రోడ్డు కూడా రాలేవు, నాకు ఎడికలు ఇస్తావు నువ్వు పైసలు. నేను చాలామందిని ఇప్పుడు మా లక్ష్మి, శిరీష, సౌజన్య, ఇప్పుడు నందిని, TV5 యాంకర్ నందిని కూడా మన ద్వారానే వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు TV5 యాంకర్ తను. సింగరా ఫస్ట్ డాన్సర్? ఫస్ట్ సింగర్ ఆమె, సింగర్. ఓకే. రెవల్యూషన్ సింగర్, సూపర్ సింగర్ నందిని. ఇప్పుడు TV5లో మన రమేష్ అన్న ఉన్నాడు కదా యాంకర్, మన మళ్ళీ అందులో రాచకొండ రమేష్ అన్నతోటి కో యాంకర్గా పనిచేస్తుంది. ఆమె కూడా గొప్ప సింగర్, మంచి మంచి పాటలు పాడి మన ద్వారా వచ్చిన వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. మన ఛానల్కి వెళ్ళి చాలా మంది వచ్చిన ఉన్నారు. నేను ఎక్కడ కూడా అయ్యో వీళ్ళు చిన్నతనంగా ఎక్కడ చూడలే, వాళ్ళు ఎదగాలనడం కోసం ఎదుగుతున్నావా చల్ పోవాలా నువ్వు అంట, కానీ ఇక్కడనే కాళ్ళ కట్టేసినట్టు అగ్రిమెంట్ రాసుకుని మన లేదు. అది రమేష్ అన్న మా కోసం, మా ప్రేక్షకుల కోసం అత్త కొడక. ఓకే అన్న, తప్పకుండా. శిరీష మన అట్లా వాడిన పాట, మన మిత్రుడు మల్లిచేది రాసిన పాట అది. అత్త కొడుక ముద్ర మారెల్లయ్య మేకలేడా మంద పెట్టినావు రెల్లయ్య మేకలేడా మంద పెట్టినావు గొల్లయ్యా, అత్త కొడుక ముద్ర మారెల్లయ్య మేకలేడా మంద పెట్టినావు రెల్లయ్య మేకలేడా మంద పెట్టినావు గొల్లయ్యా, పాలకొడిసా చెట్ల కింద నా మంద పండుకొని నేమరెత్తాంది మల్లమ్మ పండుకొని నేమరెత్తాంది గొల్లమ్మ, కైలి మేక బుల్లి మేకలెల్లయ్య పైలి చలో కైలి మేక బుల్లి మేకలెల్లయ్య కడుపు నిండా మేత తిన్నయారెల్లయ్య కంటి నిండా నిద్రపోయినయా గొల్లయ్యా, మాలేసనేమేసినాయి గాని మల్లమ్మ పయ్య మేక సుడిదయ్యిందే మల్లమ్మ ఇయ్యాళ్ళ రేపయ్యను తాదే మల్లమ్మ, బల అత్త కొడుక ముద్ర మారెల్లయ్య మేకలేడా మంద పెట్టినావు రెల్లయ్య మేకలేడా మంద పెట్టినావు గొల్లయ్యా. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఇది నేను చాలాసార్లు నా యూట్యూబ్లో 100 సార్లు వచ్చే పాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బాగా ఆదరణ తీసుకొచ్చిన పెట్టిన పాట ఇది, చాలా ఆదరణ. మళ్ళీ నాకు ఒక ఇచ్చి ఏంటంటే మా సిరిసిల్లలో నా పాట, సిరిసిల్ల కళాకాల పాట హిట్ అయింది అనుకో, బాగా ఇంకా మా వాళ్ళకి ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. అయ్యి నిజమన్నా, మీరు సిరిసిల్ల వాళ్ళని కొంచెం అది ఉంటుంది, ఒక డోస్ వేస్తారు మీరు. ఇప్పుడు డోసార్ కాదు ఇక ఇప్పుడు అంతే గ్లోబలైజేషన్ లెక్క అయిపోతుంది. ఎందుకంటే అందం మనోళ్ళే, ఇక మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనగానే మళ్ళీ అదొక కొత్త, అదొక కొంచెం అంత ఉంటుంది. ఇప్పుడు ఈ దక్షిణ ఎర్రకోట పాట అద్భుతంగా వరంగల్ శంకర్ అన్న పాడిండు క్యాసెట్లో అప్పట్లో, చాలా సంవత్సరాల కింద పాట. మా కోసం ఒకసారి అలిశెట్టి రాజనరసన్న రాసినటువంటి పాట, చనిపోయింది. ఓ గొప్ప పాట వారు రాసిన. నేను నిజంగా మంచిగా చేశారు ఈ పాట, నేను కూడా పాడతాను. ఎందుకంటే వేల స్టేజీల మీద నేను పోటీలలో పాడిన పాట ఇది, పోటీలలో పాడి బహుమతులు వేసుకున్న పాట ఇది. యూత్ ఫెస్టివల్ కానీ అక్కడ కానీ ఇక్కడ అస్సాంలో కూడా ఇది ఫస్ట్ ప్రైజ్ నాకు విద్యార్థి దశలో. అరే దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజుదాట, దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజుదాట, పైనున్న మేడలో సుందరాట అందాల బొమ్మ నాట కూతురాట, యై పైనున్న మేడలో సుందరాట అందాల బొమ్మ నాట కూతురాట, పులిని బోనులో పెట్టిన వాడికి భూమిని గిరగిర సుట్టిన వాడికి, యువరాణితో మరి వివాహమంట నేను పోతున్నా బయలెళ్ళిపోతున్నా, అలా సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా, నేను పోతున్నా బయలెళ్ళిపోతున్నా, చల సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా, దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజుదాట, దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజుదాట. పులిని బోన్లో పెట్టాడు ఉంటాడు ఎవడన్నా, భూమిని గిరగిర చుట్టుడాట. ఆ కవి చూడు ఎంత అద్భుతంగా రాసిండు. కవి దృక్పథం, కవి కోణం ఎవరు అంచనా వేయరు రాస్తాను. ఇప్పుడు ఇంకోటి రమేష్ అన్న, ఇప్పుడు పోలీస్ నౌకరీ అసలు ఎట్లా వచ్చింది నౌకరీ? ఇవాళ ఈ మంచిగా అడిగినన్న, వాస్తవానికి ఈ పాటలే నాకు నౌకరీ తీసుకొచ్చి పెట్టింది. ఈ పాటలే 2002లో మేము అప్పుడు డ్వాక్రా మహిళా సంఘాలని DPRO బృందాలు అప్పుడు ఉండే, పాటలు పాడ పోతా ఉంటే జన్మ కార్యక్రమంలో దామెర నరసయ్య సిఐ గారు, అప్పుడు ధర్మపురి సిఐగా ఉండే దామెర నరసయ్య, ఆయన ఎక్కడున్నాడు దండం పెట్టాలి ఆయనకి, మా గురువు గారు అయ్యా. కానీ ఈరోజు వాస్తవాన్ని చెప్పుకోవాలి, బాలు సోషల్ మీడియాలో ఇంత కొన్ని సేవా కార్యక్రమాలు చేసిన మా వాడు మాటల తిరుపతి కూడా కొంచెం పైకి వచ్చిందంటే కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా దామెర నరసయ్య సార్ ఉంటాడు. రిటైర్డ్ అయ్యండి సార్, DSPగా రిటైర్డ్ అయ్యండి సిరిసిల్ల చేసి. నరసయ్య సార్ మీ శిష్యులు చాలామంది అక్కడక్కడ చాలామంది ఉన్నారు, ఇప్పటికీ యాడ్ చేసుకుంటుర్రు. శిష్యులం కాదు, ఒక రకంగా ఇప్పుడు తండ్రి మీకు.
అంటే కన్నడు తండ్రి కానీ మాకు బతుకు తెరువు కోసం భార్య పిల్లలు పోషించుకోవాలంటే ఒక నౌకరి కావాలి కదా. నువ్వు హైట్ కూడా తక్కువ ఉన్నట్టు కదా అసలు మన అన్ఫిట్ దానికి. అయితే ఇక్కడ ఏమైందంటే పాఠమ్మనే బలమైంది దానికి. ఆ పాటలలో చూసిన సారు వాస్తవానికి సాహిత్యపరంగా అద్భుతమైనటువంటి అనుభవం గలవాడు నరసయ్య సారు. అది చూసారు ఈ పిల్లలు బాగా ఎక్కడికొచ్చినట్టు మనకని చెప్పేసి అప్పుడున్న ఎస్పీ గారు వచ్చినప్పుడు ఊరికే 200-300 ఇచ్చేవారు నౌకరు పెట్టితే డిపార్ట్మెంట్ కూడా వాడుకోవచ్చు కదా అనుకున్నాడు కావచ్చు. కానీ ఆ తాట రావడం గొప్ప విషయం కదా. ఎవరిస్తారు చెప్పాలా, ఎవరిస్తారు చెప్పు. 5గురికి నా బృందం తీసుకెళ్ళిపోయి లగాయితేరే పెట్టేసిండు హోంగార్డ్లా. 5 కుటుంబాలు 5 కుటుంబాలు ఇయ్యల్లా మా ఇండ్లల్లా మా సార్ ఫోటో పెట్టుకుంటాం అంతే. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రవీణ్ కుమార్ సార్ ఉండే. సారును అప్పుడు సిఐ, అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఎస్పీ. ఎట్లా అంటే సార్లు బాగా జబ్బలిగా ఇంత అంటే సార్లకు బాగా అంటే అమితమైనటువంటి అభిమానం, అంటే వాళ్ళకు కమాండింగ్ ఉండేది. సార్ ఏది చెప్తే సార్ ఆ పని అంత గొప్పగా చేసేది. ఇప్పుడు చేస్తాం అంటే వేరే విషయం. కానీ 5గురికి అయితే అప్పుడు మాకు ఎట్లా మేము కూడా అన్నమే, సార్ మాకు పోలీసు పాటలు రావు సార్, దండం పెడతాం. సీఏ గారి దగ్గర మేము అందరం పోయి పేచ్ అయినాం. సార్ మాకేమవుతుంది సార్ పోలీసు పాటలు అంటే, అరే పోలీసు పాటలు కాదురా మీ పల్లె పాటలే వాడుకోర్రా పోయి, మేము గ్రామాల్లో పోతాం 4 ముచ్చట్లు చెప్తాం అక్కడక్కడ, మీరు వాడుకున్న తర్వాత. వాస్తవానికి అంతే. అప్పుడు మేమన్నాం, దొంగల్లారా మీకు దండాలన్నీ, మేము దాసుకున్న ధనము మీరు దోసుకెళ్ళకండి. అప్పుడు రాసుకున్న పాటలు దొంగల్లారా దండ. దొంగతనం ఒకప్పుడు ఇళ్ళలో వాడేటోళ్ళు చాలా మంది. ఆ దొంగల పాట వాడినాం. దాని తర్వాత పల్లెటూళ్ళు ఇవే దొంగల్లారా మీకు దండాలని ఒకటి. ఇంకేం దాని తర్వాత వెంటనే గుడుంబ తాగద్దని, ఇక ఎందుకంటే డైరెక్ట్ పోలీసు పాట వాడలేక ఇట్లా పోతున్నాం మేము. గుడుంబ ఏంటంటే అంతే. ఆ గుడుంబ కూడా ఎట్లాంటిది, గుడుంబమ్మె పోరడో గుడుంబమ్మె పోరడా, పోలీసోళ్ళు వత్తరు జర పైలంగా ఉండురో గుడుంబమ్మె పోరడా. అప్పుడు మనం అట్లా కైగట్టి అట్లా జీబిరాజ్ జిందాబాద్ అని ఒక నాటికేసేది మేమంతా కలిసి, నల్ల లక్ష్మణ సారు మేమంతా. దానికంటే ఇక ఇవి చేసుకుంటూ సార్ కూడా ఒక పాట రాసినట్టుగా పోలీస్ మీద. అప్పుడు నరసయ్య సార్ రాసిన పాట నువ్వే క్యాసెట్లో ఉండదు కొంచెం మాకు కొంచెం అది ఇది. ఎక్కడి పోలీసులోయమ్మ క్రమశిక్షణతోనున్నారు మాయమ్మ, చూస్తే నాజుకున్నారే ఓయమ్మ, రాళ్ళు రప్పల్లా నడుస్తుండే మాయమ్మ. ఎక్కడి పోలీసులోయమ్మ క్రమశిక్షణతోనున్నారు మాయమ్మ, చూడ నాజుకున్నారే ఓయమ్మ, రాళ్ళు రప్పల్లా నడుస్తుండే మాయమ్మ. ఇదొకటే కాదు, చాలా సారు రాసింది నేను పాడినా. పోలీస్ మీద నువ్వేం రాసి పాడినావు? నేను రాయలే. నల్లల లక్ష్మీరాజం అని కానిస్టేబుల్ ఉండే మా దగ్గర, ఇప్పటికి ఉన్నాడా కానిస్టేబుల్ అయి ఉండి ఒక పాట రాసిండు. అది డీజీపీ లెవెల్ అయింది సార్ ద్వారా. ఏం పాట అది? పోలీసులం మేము సేవకులం, ప్రజలకు ప్రాణ స్నేహితులం, అయినా కరివే పాకులం మేం, అయినా కరివే పాకులం. పొడిచే పొద్దు ఆగినా పోలీసులు నిద్దుర పోయినా, ప్రకృతి స్తంభించును ఈ ప్రజలకు ముప్పు వచ్చును. పోలీసులం మేము సేవకులం, ప్రజలకు ప్రాణ స్నేహితులం, అయినా కరివే పాకులం మేం, అయినా కరివే పాకులం. పొద్దంతా దున్నిన ఎద్దైనా పొద్దుగుకుతే నిద్దురవోవును, అడివంతా తిరిగిన పక్షైనా పొద్దు వాలితే గూటికి చేరును. వేలాది భక్తుల కోర్కెలు తీర్చేటి దేవుడు విశ్రాంతి పొందును. వీరామ మెరుగని యోధులం మేము విశ్రాంతి పొందని ధీరులం. పోలీసులం మేము సేవకులం, ప్రజలకు ప్రాణ స్నేహితులం, అయినా కరివే పాకులం మేం, అయినా కరివే పాకులం. అంటే పొద్దంతా దున్నిన ఎద్దు కూడా నిద్రపోతుంది. సూర్యుడు కూడా పొద్దున్న దాకా వెలిగించి సాయంత్రం పోయి పండుకుంటాడు సూర్యుడు. పక్షి కూడా మొత్తం చెట్లు గుట్టలు తిరుగుతుంది, పొద్దుపోతే గుట్లు ఏరుకుంటుంది. దేవుడు వేలాది భక్తులు దేవుడు మొక్కే దేవుడు కూడా రాత్రి విశ్రాంతి పొందుతాడు. కానీ ఎలాంటి విశ్రాంతి పొందిందని నిర్విర్యామంగా కర్తవ్యాన్ని ముందర పెట్టుకుని నడిపించేది పోలీసు ఒక్కడికి. ఇంకోటి ఇంకా అబ్జర్వ్ చేయి రమేష్ భాయ్, మీరు ఇదే దేవుడు అన్నారు కదా, పెద్ద పెద్ద జాతరలు సపోజ్ శివరాత్రి లాంటిది, అవునండి, అందరు కుటుంబాలతో దేవుని దర్శనం చేసుకుంటారు. పోలీస్ అనే ఒక్క వ్యక్తి యూనిఫామ్లో నౌకరీ చేస్తుంటే కుటుంబానికి కూడా టైం ఇవ్వలేదు. అంటే ఒక ప్రజల రక్షణలో భాగంగా 24 గంటల డ్యూటీ ఉంటుంది పోలీస్ అంటే. వాస్తవన్నా, ఎందుకంటే ప్రజాక్షేమం కోసమే కదా పోలీసు ఉండేది. కానీ ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది. అంటే పోలీస్ వ్యవస్థ పాపం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, కరివేపాకని రాసిండు చూడు లక్ష్మీరాజన్ గారు, కరెక్ట్ రాసిండు. అవసరానికి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అవసరానికి వాడుకొని వదిలేసే పరిస్థితి ఉంది ఇప్పుడు. రేపు ఏమన్నా అయితే కూడా సేవ్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి జైల్లోకి పోతున్న పరిస్థితి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. చాలా అంటే బాధ అనిపిస్తుంది. సర్వీస్ అనేది అంత తన జీవితాన్ని భార్య భర్తలు పిల్లల్ని వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పండగల పబ్బులు బతుకమ్మ ఆడుతూ ఉంటే, పోలీసు అని భార్య పిల్లలు బతుకమ్మ ఆడలేరా?
వాళ్ళ దగ్గర ఉండలేరా? ఎందుకు మళ్ళీ ప్రజానీకం దగ్గర ఉండాలా? దట్ ఈస్ కర్తవ్యం, డ్యూటీ. 24 గంటల డ్యూటీ, లెక్కలేని గంటల ఓటీ, అదే పోలీస్ డ్యూటీ. పోలీస్ అనగానే ఒక వ్యతిరేక భావం వస్తుంది, ఎందుకు మళ్ళీ అట్లా? ఆయన ఒక్కడే కదా బదనం చేయడానికి నిలబడ్డది, ఇంకెవరు లేరు కదా. జనంలో కూడా సరే పోలీస్ సేవలని ఒకవైపు, ఇది ఒక నాణ్యానికి ఒకవైపు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, కొంతమంది చేసే వ్యవహారాలకి పోలీస్ శాఖ కూడా చెడ్డ పేరు వస్తుంది. అబ్బా పోలీసులు అంటే అబ్బా వాళ్ళకి ఎదురపై మస్తు పైసలు సంపాదిస్తారు, ఇటువంటి ఒక ఏంటి దాన్ని అపవాదు ఇదంతా కొన్ని నడుస్తున్నాయి, కొన్ని వాస్తవాలు. ఇది వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది ఈ డిపార్ట్మెంట్లో ఉండి? చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పని పరిస్థితి. ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళి రాయి వస్తుంటే తగిలేది వీడికే, ఫస్ట్ పోలీస్కే. అంతే, ఆ రాయి తగిలేది పోలీస్కే, ఏ రాజకీయ నాయకులకు ఉండదు, ఏ ప్రజలకు ఉండదు. ప్రజలే విసిరేది, మళ్ళీ ప్రజలకే కావాలి సెక్యూరిటీ, రక్షణ వాళ్ళకే కావాలి మళ్ళీ వీడిది. కానీ ఆ విసిరినది కూడా దెబ్బ తాకింది మరిచిపోయి మళ్ళీ రక్షణ ఇస్తాడు, చూసినావా? దట్ ఈస్ పోలీస్. మనది ఇచ్చింది కదా, నేను ఎందుకు పోవాలని అనుకోడు కదా, కానీ మళ్ళీ దెబ్బ వేసుకొని మళ్ళీ పోవాలి డ్యూటీ. అందుకే పొద్దంతా దున్నిన ఎద్దైనా పొద్దుగుకి నిద్రపోతుంది, కానీ పోలీసు మాత్రం నిద్రపోడు. 24 గంటల డ్యూటీ, లెక్కలేని గంటల ఓటీ. ఇంకోటి ఏమో పోలీస్ అనే ఒకటి నేను విన్న పాట, అది కూడా ఈ ఆవేదన కోసమే మా నరసయ్య సార్ ఏమని రాసినంటే, ఎందుకు ఈ వేదన అంటే, ఉద్యోగ భద్రత కోసం ఇంట్లోకి వచ్చినావు, నువ్వు చదువుకొని ఇంట్లోకి వచ్చినావు, కానీ నీ వేదన ఎట్లుంటుంది అనేది అంతర్గతంగా రాసుకొని, అంటే ఒక మనిషిగా పాట బయట పెట్టిండు నరసయ్య సార్ వాస్తవానికి. పోలీసు ఓ పోలీసు ఏమిటి నీ వేదన, ఎందుకు ఆ వేదన, పెద్ద పెద్ద చదివి ఉద్యోగము రాక పొట్ట తిప్పల కొరకు పోలీసులల్లా. ఓ పోలీసు ఏమిటి నీ వేదన, ఎందుకు ఆ వేదన, పెద్ద పెద్ద చదువులెన్నో చదివి నువ్వు పోలీసులల్లా చేరినవా. అమ్మ నాన్నలు వదిలి, భార్య భర్తలను వదిలి, కన్న బిడ్డలను వదిలి, పండగ పబ్బాలు వదిలి, బందోబస్తాని ముందు 3 రోజులల్లా వెళ్ళి నువ్వు డ్యూటీ చేస్తావయ్యా. పోలీసు ఏమిటి నీ వేదన, ఎందుకు ఆ వేదన, పెద్ద చదువులెన్నో చదువుకొని నువ్వు పొట్ట కుప్పల కొరకు పోలీసు అయినారి. ఈ పాట సార్ రాసిండు, నేను విన్నా. ఇది విన్నరా? నా యూట్యూబ్లో పెట్టినట్టు పాట అన్నారా, బ్యాక్గ్రౌండ్ పెట్టి. అప్పుడు సారు మిషన్ కాకతీయ చెరువులు అవి చేస్తుంటే దాని బ్యాక్గ్రౌండ్ పాట పెట్టింది. అమ్మ నాన్న సంపాదన లేదు, ఆస్తిపాస్తులు ఏమీ లేకున్నా, ఇది ఇంకా గుర్తు. అమ్మ నాన్న సంపాదననే లేదు, తాత తండ్రుల నాటి ఆస్తిపాస్తులు లేవు, అట్లా అది ఉంటుంది. ఆ పాట సార్ రాసింది. అంటే ఆవేదనతో సారుకు ఎట్లంటే మంచిని చూస్తున్నాడు, చెడును దీంట్లో కష్టాలు కూడా చూస్తాడు పాపం. తను పోలీసు వాడే ఖచ్చితంగా అక్కడికి పోయి రమేష్ డ్యూటీ అయిపోండి ఆర్డర్ వేసే సారే, కానీ వాడికి ఆర్డర్ వేసినా కదా, కానీ ఆర్డర్లో ఎంత కష్టపడుతుందని కూడా చూస్తాడు సార్. అది గొప్ప విషయం సార్ దగ్గర. ఇప్పుడు సరే పోలీస్ వ్యవస్థలను కళాకారునిగా పోలీస్ మీద రాసినవు, పాడినావు. ఇప్పుడు వెనకంటే అన్నలు ఏమన్నా వాడినావా? అన్నల పాటలు ఏమన్నా? అయ్యో ఇప్పుడు అక్కడికే, అప్పుడు మనం గుడుమపాట వాడినామా, దొంగల పాట వాడినామా, అటు పోయినాక వాళ్ళతో సోపతైనా మేము తుపాకులతో తిరుగుతున్నామా, జీబులా తిరుగుతున్నాం, మేము బయట 2000 పాటలు ఏం పాడినా. వారు అనేటట్టు లేదు, పోరు అనేటట్టు లేదు, వారు అనేటట్టు లేదు, పోరు అనేటట్టు లేదు, రాజుగో బలబల రాజుగో రాజన్న, వారులోనే పోరు ఉట్టే రాజుగో రాజన్న, పోరులోనే పోరు ఉట్టే రాజుగో రాజన్న, పోరగాన్ల సంపవట్టే రాజుగో రాజన్న. అయ్య ఓయి కొడుకచ్చే కొడుకు ఓయి అయ్యచ్చే, అయ్య ఓయి కొడుకచ్చే కొడుకు ఓయి అయ్యచ్చే, పాట మాటకు నమ్మి అడవులల్లకు పోయి, పాట మాటకు నమ్మి అడవులల్లకు పోయి, కన్న ఊరుకు దూరం అయితివో రాజన్న, ఉన్నోళ్లకు దూరం అయిపోతివో రాజన్న, వారులోనే పోరు ఉట్టే రాజుగో రాజన్న అని పెట్టిన మార్చడానికి వాడిరు మీరు. మేము అట్లా మార్చినాం, మీదంటే మీకే పోరు ఉడుతున్నట్లు తెల్లారి పేపర్లో రానే వచ్చినవి ఒకటి. అప్పుడు ఏం కళాకారుడా, ఏం లావు ఎగురుతున్నావు సంగతి, 2 గాలు తీసేస్తాను. వాస్తవం నవ్వుతూ చెప్తున్నా, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అట్లా నక్సలిజం అనేది అప్పుడు లేకపోతే కూడా ఈ అరాచకాలు తగ్గకపోవచ్చు. పేదలు ఇంత స్వేచ్ఛగా ఉండకపోదురు అనుకుంటా నా ఉద్దేశం. అంటే వాళ్ళతో భయంతోనో భక్తితోనో ఉంది నక్సలైట్లు ఉండగా. ఇప్పుడు ఈ నక్సలైట్లు పోలీసులు అని రాజకీయ నాయకులు అయ్యారు. ఇప్పుడు అది వేరు, కానీ అంతకాలం బెల్లమైంది ఎవలేదో అర్థమవుతలే. అయితే అట్లన్నా ఇక ఆ పాటకు వచ్చినాక తెల్లారి అది వచ్చినాక, అన్న సార్ మాకు నౌకర్లు కావాలని చెప్పేసి, అరే మీకు ఎందుకు రాబాయ్ అని చెప్పేసి, అయితే ఆర్ఎస్ పనికి సార్
అంత బంచుకు బంచి ఇచ్చేసాడు హోంగార్డు. అప్పుడు హోంగార్డులు రోడ్డు ప్రమాదాల మీద కూడా అప్పుడు వాడుతారు కదా మీరు ఈ డిపార్ట్మెంట్లో. ఇక ఇందులోకి వచ్చినాక మాకు ఒక వింగ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మా జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు సార్ బాగా ప్రోత్సహిస్తున్నారు. అద్భుతమైన పాట సార్ ఆధ్వర్యంలో అయినట్టుంది. రోడ్డు ప్రమాదాల పైన రోడ్డు ప్రమాదాల పైన అంటే చేతికి అందిన కొడుకు అమానుషంగా రోడ్డుపై వాడు చనిపోతే ఎట్లా అని తల్లి వాడే బాధన ఈ బల్గం సినిమాలో హీరోయిన్ సుజాత గారు మేడం కోడలుగా ఏదో చేశారు సుజాత గారు. వారిని పిలిపించి మా రాజు నరేంద్ర గారు, మా కమల్ ఇస్లావత్ కానిస్టేబుల్, మా పోలీస్ కళాబృందం ఇన్ఛార్జ్ ఇప్పుడు నో స్టిల్, వాళ్ళ ఆధ్వర్యం మేము అంతా కలిసి చేసినటువంటి పాట మా ఎస్పీ గారు చేయించిన పాట. థ్యాంక్ యూ జగిత్యాల ఎస్పీ గారు. మీరు ఇలాంటి కళాకారులు ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఇంకా ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ మీరు ఖచ్చితంగా తీసుకుంటే, ఇంకా మామూలుగా నోటితో చెప్తే ఎవరికి అర్థం కాదు, ఇట్లా యాక్టింగ్తో పాటలతో చెప్తే జనానికి ఎక్కువ రీచ్ అయితే. సార్ ధన్యవాదాలు. ఆ పాట నాకు కూడా అద్భుతంగా నచ్చింది, నేను షేర్ చేసిన నా సోషల్ మీడియాలో. అప్పుడు బాగా వచ్చింది పాట. థ్యాంక్స్ సార్. అది మా సార్ ప్రోద్బలం బాగుంటుంది. ఇప్పుడు కూడా సామాజిక రుగ్మతలపైన గ్రామాలలో మంచిగా చేయండి అని మాకు బట్టలు సామాజిక రుగ్మతల మీద రుగ్మతలు అంటే ఇది రంగుల లోకం మాయ ప్రపంచం ఓ చెల్లే, నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారే నా చెల్లే. ఇది రంగుల లోకం మాయ ప్రపంచం ఓ చెల్లే, నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారే నా చెల్లే. ప్రేమని ప్రేమల వడకు, ప్రేమల వడితే ఫెయిల్ అయిపోతావు, వడితే ఫెయిల్ అయిపోతావు, ప్రేమల వడితే ఫెయిల్ అయిపోతావు. నిన్నే నమ్మిన తల్లిదండ్రులను నమ్మించి నువ్వు మోసం చెయ్యకు. ఇది పోటీ ప్రపంచం ఈ రోజులలో, ఇది పోటీ ప్రపంచం పట్టుబట్టవే ఓ చెల్లే, పట్టుదలతో నువ్వు చదవాలమ్మా నా చెల్లే. ఇది రంగుల లోకం మాయ ప్రపంచం ఓ చెల్లే, నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారే నా చెల్లే. అంటే సోషల్ మీడియాలలో ఎక్కువగా ఉండకవ్వా, నువ్వు గట్టిగా చదివితే ఈ ప్రపంచమే నీ గుప్పెట్లు ఉంటుందని చెప్పడానికి ఒక రంగుల లోకం అనే పాట రాసిన నేను ప్రేమలతోని అమ్మాయిలు ఎట్లా ఖరాబ్ అని కాదు కానీ నష్టపోతున్నారు అంటే పరిపక్వత లేని వయసులో ఈ ప్రేమల వైపు అసలు ప్రేమించడం ఎవరు తప్పు కాదు. అమ్మాయిలకు కూడా చెప్తున్నాం మేము బలగం టీవీ తరఫున. రమేష్ అని అద్భుతమైన పాట పాడింది. కానీ ప్రేమించడం తప్పు కాదు, కానీ మీ చదువు కంప్లీట్ అయినాక మీకంటూ మీ జీవితం మీద ఒకటి మీ కాలం మీద మీరు నిలబడ్డాక చేసుకుంటే నిలబడతాయి. ఈ 18 ఏళ్ళు 19 ఏళ్ళల్లో పోతే మాత్రం ఏమవుతుంది, పోలీస్ స్టేషన్ ఎట్లా వస్తుంది మళ్ళీ. అంతేందుకన్నా జరిగిన సంఘటన చెప్తాను మీకు. ఒక టానాల ఒక పోలీస్ స్టేషన్లో ఇది యథార్థ సంఘటన వాస్తవానికి. ఆమె మేజరు, ఆ పిల్లగాడు కూడా మేజరు, బిడ్డ ఒకతే తల్లిదండ్రికి. ఆమె ఏం చేసింది, ఒక ఆయనని ప్రేమించినాక వాళ్ళు ఇంటర్కాస్ట్ మ్యారేజ్. వీళ్ళు ప్రేమించినాక తల్లిదండ్రులు లాభోదయం మొత్తుకుంటే అబ్బా అద్దు బంచను పోకరి తల్లిదండ్రులు అంటారు. సీఏ గారి దగ్గరికి పట్టుకొచ్చినాక అమ్మ నాన్న తల్లిదండ్రులు ఈ వైపు ఉన్నారు, పిల్లగాడు అక్కడ ఉన్నారు, ప్రేమించుకున్నారు. ఆ పక్క సార్ ఇక్కడ ఉన్నాడు, పోలీస్ సార్ అడుగుతున్నారు, మా సీఏ గారు అడుగుతున్నారు, అమ్మ మరి మీరు పెళ్లి చేసుకోవడం ప్రేమించుకోవడం మీ ఇష్టం, అది చట్టప్రకారంగా మీరు ప్రేమించుకున్నారు, మీరు మేజర్ కాబట్టి మీరు అట్లా. కానీ ఇంకొక వైపు మీరు కని పెంచి పెద్దేసిన మీ కన్న తల్లిదండ్రులు ఉన్నారు, ఆ పెళ్ళి ఆయన వద్దు అంతకంటే మంచి ఆయన తీసుకొచ్చి పెళ్లి చేస్తామంటున్నారు, నీ అభిప్రాయం ఏందని మా సార్ అడిగాడు. సార్ నాకు ఈ బంగారమే కావాలి సార్ అన్నది. ఈ బంగారం పోతే మళ్ళీ రాదని ఆ రోజు అన్నారు. అన్నాక ఆ మాట విన్న ఈ పిల్ల తల్లిదండ్రి కొంగ మొఖం వేసుకొని బయటకు అయిపోయింది వెళ్ళిపోనండి. ఆమె కూడా ఆ సార్ కూడా అంతా మీరు వెళ్ళిపోయినాము, మీరు మీ సంసారం మీరు చేసుకోవచ్చు, మీ కుటుంబం మీ బాధ్యత అని ఆ ప్రేమించుకున్న ఉద్దేశుడు. కరెక్టు అక్కడి నుంచి పోయినాక 6 నెలలకు ఆమె మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ సీఏ గారి దగ్గరికి వచ్చి, సార్ నాకు ఆయన బాగా దాగచ్చి కొడుతుండు సార్, నన్ను చిత్తవద చేస్తుంది సార్, రోజు రాత్రి 12 వచ్చి గుర్తుంది సార్, కొడుతుంది సార్, నన్ను లంజాలు అవకాశం తిరుగుతుంది సార్, ఎట్లా తిరుగుతుంది సార్ అని చెప్పేసి, సార్ నాకు అంత విడాకులు కావాలని అన్నది. 6 నెలలు కరెక్ట్ 6 నెలలు సార్ చూసుకున్న టైం. అదేందమ్మా అప్పుడు బంగారం అంటే మళ్ళీ ఇప్పుడు అద్దాన్ని పడుతుంది సార్, బంగారం అన్నది అప్పుడు ఈ బంగారం కావాలి సార్, నేను ఆ బంగారం ఆ గోల్డ్ అనుకో ఈ బంగారం అన్నది. అన్నాక సార్ కూడా ఏమన్నా, అమ్మ నేను ఏం చేయలేను, మీరు పిటిషన్ అయితే తీయండి, దాని పరంగా నేను ఏం చేయాలో చేస్తాను, ఇప్పటికీ మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటాను అన్ని రోజులు పెట్టి. ఏమి నీ ప్రేమ వల్ల లాభం దీంట్లో? ఎన్ని జీవితాలు. మేము ఇట్లాంటి గ్రామాలలో మా ఎస్పీ గారి ద్వారా ముచ్చట్లు కానీ పాటలు కానీ చెప్తూ ఉంటాం. హెల్మెట్ గురించి మీరు ఇందాక అడిగినారు, హెల్మెట్ గురించి రోడ్డు ప్రమాదాల పైన కూడా చాలామంది ఇప్పుడు ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. వాస్తవానికి రోడ్డు ప్రమాదాలలోనే వాళ్ళ జీవితాలు పోతున్నాయి. అయితే అట్లా పోవద్దని కనీసం వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటానికి హెల్మెట్ పెట్టుకోమంటున్నాం. పొద్దున ఆదర బాదర బైకు తీసుకొని బయట కంటవు,
అమ్మకు చెప్పవు నాన్నకు చెప్పవు బుర్రున బైకుతో రోడ్డుకెక్కుతావు ఎదురుంగచ్చే లారిని చూడక బైకుతో లారిని గుద్ది సత్తవు కొడుకా నా బిడ్డ పురిటి నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మ పడేది ఎందుకురా అర్ధాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలొదులుటక కన్నది ప్రాణాలొదులుటక బండి ఉన్నది మరెందుకోసం బండి వేసుకొని బయట పోవడానికే కదా మరి ఎందుకు సార్ ఊరికి ఇంట్లో పెట్టుకోమంటున్నారంటే బండి పట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోమని మేము అంటున్నాం హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటున్నాం అంటే ప్రమాదవశత్తు కాళ్ళు చేతులు విరిగిన మళ్ళీ అతికించచ్చు దెబ్బలు తాకి రక్తాలైన మందులతో నీ నయం చేయొచ్చు గుండెను తీసి గుండెను పెట్టచ్చు గుండెను తీసి గుండెను పెట్టచ్చు కానీ ఈ తలే లేకుంటే బతుకుడెట్లా రా కొడుకా నా బిడ్డ చలో పురిటి నొప్పులా పుట్టెడు కష్టం పడేది ఎందుకురా అమ్మ పడేది ఎందుకురా అర్ధాంతరంగా రోడ్ల పైననే ప్రాణాలొదులుటక కన్నది ప్రాణాలొదులుటక ప్రాణాలొదులుటక కన్నది ప్రాణాలొదులుటక. కానీ ఇటువంటి అవేర్నెస్ సాంగ్స్ గ్రేట్ అన్న, అంటే రాయడమే గొప్ప. ఇది ఎవరు రాశారండి? నేను రాసిన. మీరు రాశారు. నేను రాసిన. ఇంకా మీ ఇంకా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇంకా ఏమి అసలు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కానీ సైబర్ నేరాలు ఏం రాశారు? సైబర్ నేరాలు నమ్మద్దు నమ్మద్దు ఓరన్నా ఈ ఫేకు లింకులను మాయన్న నమ్మద్దు ఓరన్నా ఈ ఫేకు న్యూసులను మాయన్న చలో నమ్మినవంటే ఓరన్నా నిన్ను నిండా ముంచుతారే చూడన్నా ఎల్ఎస్సి స్కీములో మీరు గెలిచారంటూ ముద్దుగా అమ్మాయి నీకు ఫోన్ చేస్తుంటది. ఎల్ఎస్సి స్కీములో మీరు గెలిచారంటూ ముద్దుగా అమ్మాయి ఫోను చేస్తుంటుంది. ఆధార ఫోను లేపి మీరు చలో ఆధార ఫోను లేపి మీరు అయ్యో ఆఫీస్కు రమ్మని పిలిపించుకుంటారు. ఉన్న వివరాలన్నీ రాసుకుంటారు. బ్యాంకులో డబ్బులు కాజేయ చూస్తారు. తస్మత్తు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నమ్మద్దు ఓరన్నా ఈ ఫేక్ న్యూసులను మాయన్న నమ్మినవంటే ఓరన్నా నిన్ను నిండా ముంచుతారే చూడన్నా. బ్యాంకు నుండి ఫోను చేస్తున్నామంటూ అమ్మాయి తీయగా మాట్లాడుతుంటది. ఆధార చెప్పినవంటే మాయమైపోతాయి నీ బ్యాంకు డబ్బులు. ఏటీఎం కార్డు బ్లాక్ అయిందంటూ 5 అంకెల ఓటీపీ చెప్పమంటారు. అవి చెప్పినామంటే ఉన్న వివరాలన్నీ రాసుకున్నామంటే నీ బ్యాంకు డబ్బులు మాయమైపోతాయి. నమ్మద్దు ఓరన్నా ఈ ఫేకు మాటలనున్నాయన్నా నమ్మినవంటే ఓరన్నా నిన్ను నిండా ముంచుతారు చూడన్నా. ఇట్లా ఇది నువ్వు రాసినా? ఇది కూడా నేను రాసిన. ఎన్ని రాసినావు మొత్తం పాటలు ఇప్పటికి? అలా అంటే నేను యాక్చువల్గా రచయితను కావు, గాయకుణ్ణి. పాడుతూ కైగడతా అప్పుడప్పుడు ఆ మాటలు ఆ పాటలు అవో తీసుకొని నాకు అనుకూలంగా రాసుకుంటాను. రమేష్ అన్న ఆ మధ్య పద్మశాలి మీద కూడా మంచి రాష్ట్రం కదా, చేనేత కార్మికుల మీద. అవునవును. అప్పుడు నువ్వు రాయలే, అది నువ్వు శ్రీపాలన్న రాసిన పాట నేను పాడిన. మళ్ళీ అలా శిరీష నేను ఇద్దరం యాక్ట్ చేసి. అసలు ఈ పాటకు పునాది మా నరహరి సార్, ఐఏఎస్ కలెక్టర్ సారు ఉండి. రమేష్ సార్ కూడా బాగా కళాకారులకు సపోర్ట్ చేస్తాడు కదా నరహరి సార్ కూడా కళాకారులు అంటే బాగా ఇష్టం. అందులో ఏంటంటే అందరిని ప్రోత్సహిస్తాడు గొప్పగా. కళాకారులు అంటే గొప్ప. ఇక్కడ ఏమో హాస్పిటల్ కట్టిండే, కంటి హాస్పిటల్ విజన్, శంకర్ విజన్ కంటి హాస్పిటల్ పెట్టి జగిత్యాల కాదు అక్కడ బసంత్ నగర్లో పెట్టి చాలా మందికి పేదలకు వాళ్ళ నాన్నగారి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం హాస్పిటల్ కట్టించి పేదలకు బాగా సాయం చేస్తున్నాడు ఆలయ ఫౌండేషన్ ద్వారా. నరహరి సారు మధ్యప్రదేశ్ భూపాల్ సి. నాకు సార్ వాట్సాప్లో టచ్లో ఉంటారు. సార్ నీకు కలవలే కానీ నాకు టచ్లో ఉంటారు. సార్ 2 సార్లు విజిట్ చేసిండు మా ఇంటికి, వచ్చిండు. మేము కూడా మిస్ అయినాం. అసలు అన్నాడు వచ్చే ఉండే మన బలగం ఏనన్నా నేను వెళ్ళేది ఉండే కానీ అన్నాడు ఏదో మాకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నట్టు. గొప్ప తత్వం ఉన్న సారు, మంచి తత్వవేత్త, ఫిలాసఫీ. పద్మశాలిల గురించి పాడిన పాట అయితే ఆ పాట మీరే చేయాలరా రమేష్ అని చెప్పేసి గట్టిగా మాకు చెప్పడం వల్ల శిరీష మీద వాడిన పాట అది మీ అందరి కోసం, బలగం టీవీ కోసం ఒక పల్లవి చిన్నగా.
ప్రతిభగల్ల మన పద్మశాలులన్నా ఊరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. ప్రతిభగల్ల మన పద్మశాలులన్నా ఊరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఊరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఊరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. శిరీష మేము పాడి యాక్షన్ చేసినాం ఈ పాటను. కొన్ని చాలా స్పందన వచ్చింది. మన వర్గం కూడా చాలా మంది నాకు ఫోన్ చేసిర్రు, చాలా చక్కగా పాడినారు బాబు అని. ఇంకా మంచి జానపదాలు ఏమున్నాయి? ఇంకా జానపదాలు అన్నా నేను కొన్ని రాసిన పాట మీ అందరి కోసం. సిలిక ముక్కు దొండ పండు దానిమ్మలో సిత్తురాల సిట్టి గుమ్మ దానిమ్మలో సిన్నంగా పోత ఉంటే దానిమ్మలో నా సిట్టి గుండె దట్టుకోదే దానిమ్మలో. సిలిక ముక్కు దొండ పండు దానిమ్మలో సిత్తురాల సిట్టి గుమ్మ దానిమ్మలో సిన్నంగా పోత ఉంటే దానిమ్మలో నా సిట్టి గుండె దట్టుకోదే దానిమ్మలో. ఎలెలలో 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 తన నాన తన నానే ఎలెలలో 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 తన నాన తానే నానే. సింతపు వన్నెల్ల సీర గట్టెరా దాని చిత్రాలెన్నో నాకు చూపుతుందిరా. సింతపు వన్నెల్ల సీర గట్టెరా దాని చిత్రాలెన్నో నాకు చూపుతుందిరా. వన్నెల సిన్నెలగా సిన్నదిరా వన్నెల సిన్నెలగా సిన్నదిరా అది సిక్కిత ఎంతో బాగుండురా. సిలిక ముక్కు దొండ పండు దానిమ్మలో సిత్తురాల సిట్టి గుమ్మ దానిమ్మలో సిన్నంగా పోత ఉంటే దానిమ్మలో సిత్తురాల సిట్టి గుమ్మ దానిమ్మలో. నెక్స్ట్ నాన్ స్టాప్ ఈ జానపద. కోరా చూపుల చిన్న దాన చిక్కుడుగా ఎల్ల కన్నుల దాన కోరా చూపుల చిన్న దాన చిక్కుడుగా ఎల్ల కన్నుల దాన జారుడు జడల జానే దాన జంతన మాడరాయే పిల్ల జారుడు జడల జానే దాన జంతన మాడరాయే పిల్ల జాగు జయక జతలుగు జంటగా నాతో జతగా ఆడరావా నా బావా. కోరా చూపుల చిన్న దాన చిక్కుడుగా ఎల్ల కన్నుల దాన కోరాసు పుల్ల సిన్నాదా చిక్కుడుగా ఎల కన్నులదానా. ఓ బావో సైదులు నీ సూపుల సూదులు ఓ బావో సైదులు ఓ బావో సైదులు నీ సూపుల సూదులు ఓ బావో సైదులు. కడల్లొంక సెలుకల్లా కంకా పొదల పొరుకల్లా కట్టే పుల్ల లేరు కచ్చి కాళ్ళు గుంజి నేను వంటే. ఓ పిల్లో రుక్కులు ఏందే నీ నొక్కులు ఓ పిల్లో రుక్కులు ఓ పిల్లో రుక్కులు ఏందే నీ నొక్కులు ఓ పిల్లో రుక్కులు. మొత్తం నీ జానపదాలు ఇవన్నీ నా జానపదాలు. సేకరణ జానపదాలు ఏం పాడలేదా? సేకరణ మస్తు ఉన్నాయన్న. ఇక యూట్యూబ్లో బలగం మాకు ఎక్కువ మాటలు తక్కువ పాటలు ఎక్కువ కావాలి. పాటలు ఎక్కువ అయినా మాటలు తక్కువ పాటలు ఎక్కువ కావాలి. ఇప్పుడు లాస్ట్ రౌండ్లు కాబట్టి ఇవన్నీ. రమేష్ అన్న మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి ఏమైనా రాసిరన్నా పాటలు మీరు? రాసిరా లేకపోతే మన సేకరణ ఇతరులతో రాయించుకున్న పాట అది. మా మిత్రుడు కలం పేరు సేటు హైదరాబాద్లో ఉంటాడు. ఆయన రచించిన గొప్ప పాట, మంచి పాట, నాకు చాలా మన ప్రేక్షకుల కోసం. నీలి నీలి వందనాలు అంబేద్కరుడా బడుగులకు వెలుగు రేఖ ఓ భాస్కరుడా. ముందుగానే నీ పాట పాడుకుందుమో డప్పుల దరువుళ్ళు వేసి ఆడుకుందుమో. అంబేద్కరు ఆశయాల పునాదులు మనమైతే అంబేద్కరు ఆశయాల పునాదులు మనమైతే ఎట్లెట్ల ఎగరదయ్యో లల్కిలల నీలి జెండ చెలో నీలి నీలి బలె బలె నీలి నీలి వందనాలు అంబేద్కరుడా బడుగులకు వెలుగు రేఖ ఓ భాస్కరుడా. ముందుగానే నీ పాట పాడుకుందుమో డప్పుల దరువుళ్ళు వేసి ఆడుకుందుమో. ఇది సేటు రచించిన పాట, నేను పాడిన. ఇంకోటి ఇలా పండుగ కదా శ్రీరామనవమి, ఒకటి ఏమన్నా దేవుని పాటలు తప్పకుండా. యాడా ఉన్నావో కోదండ రామయ్య ఎట్టా ఉన్నావో అయోధ్య రామయ్య. యాడా ఉన్నావో కోదండ రామయ్య ఎట్టా ఉన్నావో అయోధ్య రామయ్య. సీతమ్మ తల్లితో భద్రాచలముల కొలువై నువ్వు ఉన్నావట. సీతమ్మ తల్లితో భద్రాచలము కోవెలలోన కొలువైనావా. యాడా ఉన్నావో కోదండ రామయ్య ఎట్టా ఉన్నావో అయోధ్య రామయ్య.
దశరథ నందన దయగుణ దాముడా వందనాలు అందుకోవ రామయ్య మా రామయ్య. ఇంకా దండగడియాలు ఈ పాట రాముని పాట రచించింది మాత్రం మన జడ్ల రమేష్ అన్న, మా సిరిసిల్ల రమేష్ అన్న. అది చూసినావా? మా చరిత్రలో అనగానే మన అన్న ఎంత అద్భుతంగా బలగం టీవీలో చెప్పుకుంటున్నాడు చూడు. అయ్యా మీరే సాక్ష్యం. యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు మనం నాన్ స్టాప్ పాటల దుమ్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. నాన్ స్టాప్ పాటల ధూమ్ధామ్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. మీరంతా రెడీయా? రెడీ. నేను రెడీ. మీరు ఆడతారంటే బల్గం టీవీ ప్రేక్షకుల కోసం దంచి కొట్టుడే. ఆ దిమ్మ దిమ్మ మధ్యల ఆ దిమ్మ సాని మధ్యల అమ్మ బంగారు బొమ్మ ఆటలాడే మధ్యల దిమ్మ దిమ్మ మధ్యల ఆ దిమ్మ సాని మధ్యల అమ్మ బంగారు బొమ్మ ఆటలాడే మధ్యల దిమ్మ దిమ్మ మధ్యల దిమ్మ సాని మధ్యల దిమ్మ దిమ్మ మధ్యల దిమ్మ సాని మధ్యల బంగా బొమారులోని ఆటలాడే మధ్యల గుమ్ము గుమ్ము సప్పుడొచ్చే గుమ్మ సాని మధ్యల 7 రొకన్ల పోటు వేసింది మధ్యల గుమ్ము గుమ్ము సప్పుడొచ్చే గుమ్మ సాని మధ్యల 7 రొకన్ల పోటు వేసింది మధ్యల దండెగడల్ దస్తి రుమాల్ బలువనే కాడంటివే పిల్ల దండెగడల్ దస్తి రుమాల్ బలువనే కాడంటివే పిల్ల కిరికిర చెప్పుల కిన్నెర మొతల కురుమగొల్లోడంటివే పిల్ల నువ్వో ఏ దారిలోన మల్లె తోటలున్నాయ పిల్ల నువ్వో ఏ దారిలోన మల్లె తోటలున్నాయ పిల్ల మల్లె తోటలో సరసమాట మల్లె తోటలో మల్లె తోటలో సరస మాట లాడుకుందాం రాయ పిల్ల మల్లె తోటలో సరస మాట లాడుకుందాం రాయ పిల్ల దేత్తడి పచముగుడి అచ్చం నల్లాజీరా కొంగున కోడి పుంజులు సింగులు సిన్నాయాని సిన్నా ఒకే నీలా సింగులు సిన్నాయాని అచ్చం నల్లాజీరా కొంగున కోడి పుంజులు సింగులు సిన్నాయాని అయ్యో సిన్నా ఒకే నీలా సింగులు సిన్నాయాని ఊరి ముంగట ఉల్లి తోటలో బండ్ల బాట ఊరి ముంగట ఉల్లి తోటలో బండ్ల బాట బల్ల బాటల పోదాం రాయే చెరువు మీది లబ్బరు బొమ్మ బండెక్కి పోదాం రాయే చెరువు మీది లబ్బరు బొమ్మ బండెక్కి పోదాం రాయే చెరువు మీది లబ్బరు బొమ్మ రచ్చరత్త దయ్యమాక రామలక్ష్మి నేను రాయుగాని పుల్లగాని రామలక్ష్మి రచ్చరత్త దయ్యమాక రామలక్ష్మి నేను రాలుగాని పోరగాని రామలక్ష్మి రంకునట్ట గట్టమాకే రామలక్ష్మి నేను రాలుగాని పోరగాని రామలక్ష్మి రచ్చరత్త దయ్యమాక రామలక్ష్మి రచ్చరత్త రచ్చరత్త. కానీ రమేష్ అన్న పెద్ద స్టేజ్ మీద ఉండి ఫీల్ అయ్యి వాడినట్టు అంటే ఇక్కడ కూర్చున్నా కూడా అదే పిచ్చితో వాడుతున్నావు అంటే మామూలు ముచ్చట. పాపం కెమెరాలు లేస్తలేదు లేకపోతే నేను కూడా లేచి మా వాళ్ళు ఎత్తే పరిచయం అవుతుంది మళ్ళీ లేస్తే బొమ్మ అజిట్ అవుతుంది తాపకోసం ఎండ వస్తుంది రాళ్ళు లావట్టుడు కథ ఆడికి ఈడ కూకున్నా కానీ నేనే ఎగురుతాను ఆడికి నానా రుచులు మిస్ చేసినట్టు పాట నానా రుచులు అవు అది అద్భుతమైన పాట అన్న. ఎందుకు మిస్ చేసిన అంటే ఇదేనా మా ప్రేక్షకులకు మొత్తం చెప్తారు లేదన్నా మీరు అడుగుతా ఉంటే నేను లీలమైపోతాను లీలమైపోయి అటే పోతున్నా కానీ ఇది ప్రేక్షకులు మెచ్చుకునే పాట ఇంకోటి ఉన్న సంగతి మర్చిపోతున్నా. మొంటంత మొగులాయే జగమంతా ఎలుగాయే బాలే మొంటంత మొగులాయే జగమంతా ఎలుగాయే ఆ అర్చంద్ర పట్నాన అతనిక ఎరుకో అనులార జనులార కొనజిని కూలార కొయిల్లార జనులార బల అనులార జనులార కొనజిని కూలార కొయిల్లార జనులార ఆగో నానా రుచులు తిన్న నాలికకే ఎరుక ఆగో నానా రుచులు తిన్న నాలుకకే ఎరుక ఆ కుండాలో తిరిగేటి తెడ్డుకే మెరుకో అనులార జనులార కొనజిని కూలార కొయిల్లార జనులార బల అనులార జనులార కొనజిని కూలార కొయిల్లార జనులార అడవి శృంగారాము కోకిలమ్మల కెరుక అడవి శృంగారాము కోకిలమ్మల కెరుక కావు కావున ఒర్రె కాకికే మెరుకు అనులార జనులార కొనజిని కూలార కొయిల్లార జనులార బల అనులార జనులార కొనజిని కూలార కొయిల్లార జనులార పలుగురాల దుబ్బ పాయిరాల కెరుక ఆ పలుగురాల దుబ్బ పాయిరాల కెరుక గుట్టకు తిరిగే గువ్వకే మెరుకో అనులార జనులార కొనజిని కూలార కొయిల్లార జనులార అనులార జనులార కొనజిని కూలార కొయిల్లార జనులార జన జన ఇంత మంచి పాట దాచిపెట్టుకుంటే మార్గంగా ఇది కూడా రికార్డ్ చేయలేదన్న చేయలే విన్నా చాలా సార్లు ఎక్కడ వల్ల అంటే నేను బాగా మంది అంటే ఇంటర్వ్యూలో వాడుతూ ఉంటాయి ఈ పాటను. ఈ మన మొంటెంత మొగలే కూడా నేను రేలారేలో వాడినా. రేలారే ఏం వాడినా పాట ఇదే ఇది మొంటెంత మొగలాయ ఎట్లు పోదు నేను సీతమ్మ జాడలు
ఫస్ట్ వాడలేదు రేపు అవునవును. అది వాడినా. ఇప్పుడు ఇంకోటి రమేష్ అన్న, మీరు చిందు యక్షగానం నుండి నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నారు కొన్ని ఈ కళారంగం ఇట్లా వచ్చినట్టు కదా. చిందు యక్షగానంలో పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా నీకు వచ్చినాయి నాన్న నుంచి? నాకు వచ్చినాయంటే కొన్ని నేర్చుకున్నా, ఒక 2-3. ఓకే. ఒకటి ఏంటంటే నీరజగంధి వెంట్రుకల్లు నిలా రుచుల్ కనుద్రోయు తమితౌరౌరే మొగంబురే వెలుగు అందముకే చిగురాకు మోవిని పారుగలంబు శంఖము శబాశ్వచనులు చక్రవాకముల్ అరయ సింహ మధ్య ఇది అప్సర సంగనల్ ఆశించడల్ ఇట్లా పద్యాలు చదువుకుంటూ మామూలు పడతారు. 2 పద్యాలు మాకు. వెడలే వరసింహ బలుడు. సింహబలుడు అంటే మామూలు ముచ్చట కాదు, మా అట్లా కీచక వధ అంటారు. కీచక వధ నాటకంలో సింహబలుడు అంటే నువ్వు వేసి ఆడినావా అప్పుడు? ఎందుకంటే ఎక్కడన్నా గంత స్థాయి రాలే, ఇంకా ఆడలేదు. అంటే అవకాశం అది చాలా పెద్ద ఘట్టం అది. ఆ పుస్తకాలు మీరు సోకలా పడితే ఇక ఇటు మామూలు అంటే చదివిపించలే మా నాయనలు మమ్మల్ని హాస్టల్ కొత్త చదువుకొని సోకలా పడే ఎందుకంటే వచ్చినా కూడా సిగ్గు అనిపిస్తుంది. కానీ పోనించుకున్నా అన్న ఒక మాట, నువ్వేను నేను పోనించుకున్నా, దాన్ని పట్టుకొని వస్తాను కదా పాటను ఏమైనా పోనించుకున్నా. వెడలే వరసింహ బలుడు ప్రత్యర్థుల గుండెల పిడుగై కదిలిండే చూడు. వెడలే వరసింహ బలుడు ప్రత్యర్థుల గుండెల పిడుగై కదిలిండే చూడు. వాటముగను ఈ పురుము లోపల నీటు వన్నె కాడు పరశీల నెడవబోడు సొగసగు నీటు గులుకుగాడు ఈ ధరణంబులనే గడగడ గడగడ వణికించేనే వెడలే వరసింహ బలుడు ప్రత్యర్థుల గుండెల పిడుగై కదిలిండే చూడు. అంటే భోగేశం కదా, ఉరుకుతాం దురుతూ ఉంటుంది. దాన్ని బట్టి అబ్బా దాన్ని పెడతా అవి నేర్చుకోలేదే. కానీ ఇంకొకటి నేర్చుకున్నా, సతీ తులసిలోకి వెళ్ళి నేను ఈ మధ్యలో గడ్డం మీగులు ఒక ఛానల్లో ఒక పాట పెట్టిన. ఏం పాట అనుకుంటున్నారు అది? సరస. పోయి గడ్డే రమేష్ ఇంటర్వ్యూ చేసినట్టు మామూలు ముచ్చడే కదా, అన్ని రాంగరాంగ యూట్యూబ్లో చూసుకుంటే ఏం అడగాలి, ఏం కథ, ఏం కార్ఖానా, ఇక కమ్మ రాసుకో వచ్చేస్తుంది. అంత పెద్దోళ్ళేం కాదు కానీ రమేష్ అన్న నువ్వేమన్నా అనుకో, కళాకారులు ఎప్పుడు గొప్పలే, పెద్ద చిన్న కాదు, మీ టాలెంట్కి మొక్కాలి. మాటకు నిజంగా నేను కూడా లక్షలో ఒక్కళ్ళు ఉంటారు వ్యాసం ఉంటారు. మాకు ఇప్పుడు మేము ఫీల్ అవుతాం, మాకు పాటలు రావాలి, ఎందుకు భగవంతుడు మాకు మీరు అన్నమాట. సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారు ఒక వేదిక మీద అన్నాడు, నేను నరగర్ సారు కార్యక్రమానికి ఒక ఆర్కెస్ట్రా పోతే సార్ వీఐపీకి వచ్చిండు, అది హీరో సారు రాజేంద్ర ప్రసాద్ సార్. ఆ సారు ముంగట పాట పాడితే నాకు భయం అవుతుంది, మైక్ ఇచ్చింది అది. సార్ ఏం పాట పాడతారు మీ అసలు పెద్దల ముంగట ఏం పాట పాడతారు అన్నాక సార్ వెంటనే పైకి ఎక్కి సారు రాజేంద్ర ప్రసాద్ సార్ ఏమి రమేష్ ఇందాకేమన్నాను, కళాకారుల దాంట్లో పెద్ద చిన్న తేడా ఉండదు నాయన, అందరు సమానులే, నువ్వెంతనో నేనంతే, నేనంత నువ్వు అంతే, నేను తెరవైనా నవ్విస్తున్నా, నువ్వు ఇక్కడ ఉండి అందరినీ చైతన్యం చేస్తున్నావు, అందుకంతే. నిజం నిజం రమేష్ అన్న. ఈ బాలు కాయితి సిరిసిల్ల కూడా విమానం ఎక్కడానికి కారణం కూడా పాటమ్మనే మిగతాది. ఎందుకంటే కళాకారులని సోషల్ మీడియా ప్రమోషన్ అప్పుడు మన మాటల తిరుపతిని కేవలం తిరుపతి పాటతో విమానం ఎక్కి అంటే మా ఇద్దరు ఎప్పటికైనా మా ఇద్దరిని గెస్ట్లు వెళ్తారు. అప్పుడు 2014-15 మేము సోషల్ మీడియాలో ఊరికే పాటలు అన్నీ మనల్ని వేడు కదా. సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా అన్న, సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా బలగం టీవీ ద్వారా మీ ద్వారా వందల కళాకారులు చాలా మంది బయటకు వచ్చారు, వేల మంది. నేను మేము ఫాలో అయినా నేను చూస్తున్నా కదా, ఎవరెవరో ఎక్కడెక్కడికో తీసుకొచ్చి పాడిస్తాం. మనం ఫేస్బుక్ ప్లాట్ఫామ్ అప్పుడు చేసినాం, ఇది పెట్టి జస్ట్ మనం 4 నెలలు 5 నెలలు మీ బ్లెస్సింగ్స్ అందరిది బలగం టీవీకి ఉండాలి కళాకారులు తప్పకుండా. ఎందుకంటే ప్రేక్షకులు చూడాలి ఇది ఈ బలగం టీవీని కళాకారులకు వేదికగా, దాంతోపాటు వార్తల విషయంలో కూడా వార్తలు కూడా మనం ఇద్దామని చెప్పి ఒకటి స్టార్ట్ చేసినాం. భగవంతుడు ఏం చేస్తాడో కానీ మొత్తానికి నిలబెట్టాలి. మేమంతా సపోర్ట్ చేస్తాం. అరే మనంతా బలగం కదా అది, మనంతా బలగం మర్చిపోతున్నాడు. మన బలగాన్ని మనం మర్చిపోతామా? ఆ బలగాన్ని ఇంకో బలం మీద ఎత్తుకుంటాం. ఇంకో చిందు యక్షగానంలో ఒకటి వాడతాను, సరస గంధి మిటారి నన్ను చేరారవే ఒక్కసారి వాలే సరసగంధి మిటారి నన్ను చేరారవే ఒక్కసారి నారి వయ్యారి శృంగారి చక్కని చెలి సరసగంధి మిటారి నన్ను చేరారవే ఒక్కసారి పురాణతో వాదమేలా దురచారాయి విధమాన మేలా పోరాయపకారి సరసమెందుకిందు నాతో పురాణతో వాదమేలా దురచారాయి విధమాన మేలా. నిజంగా ఈ పాటకు మా జిఎల్ నామదేవ్ అని ఎక్కడున్నాడో దండం పెట్టాలి.
బాపేనా అన్న మ్యూజిక్ దీనికి? వాయో దీన్ని చింపి తాగలెట్టేసిండు ఈ పాటకు దెబ్బగా. మళ్ళీ ముఖ్యంగా అన్న ఫోన్ చేసిండు నాకు. ఇది కొంటె పాట అన్నట్టు ఇది కొంటె పాటే, కొంటె పాటే అంటే ఇంద్రుడు నా దగ్గరికి రాని అంటాడు. ఇంద్రుడు ఏది ఇప్పుడు దీన్ని ఏమంటారు, పొద్దును సూర్యుడు చంద్రధనస్సు లేదన్నా, ఇంద్రుడు చంద్రుడు అంటగా. ఇంద్రుడు చంద్రుడు, ఆ ఇంద్రుడు ఎవరంటే సతీ తులసి, ఎవరు జలంధరుని భార్య. రాక్షసులలో 31 కోట్ల దేవతలలో ఇప్పుడు హిరణ్యకశ్యపుడు రావణాసుడు ఎట్లనో జలంధరుడు అంత గొప్పవాడు. జ్వలముల పుట్టినవాడు జలంధరుడు. ఎన్ని కోట్ల మంది? సురది 33 కోట్ల దేవతలలో మర్చిపోయింది. సురా 33 కోట్ల దేవతలల్లా రాక్షసులకు చెప్పినావు. ఎంత తగ్గించినావు సంఖ్య? తగ్గింది ఈ రాక్షసులల్లా రాక్షసుల సంఖ్య కూడా ఉందా మరి? పెద్దది ఉంటుంది సంఖ్య. ఇలా హిరణ్యకశ్యపుడు 33 కోట్ల దేవతలకు అగెనెస్ట్ వీళ్ళు. ఎంత సంఖ్య ఉంటుంది రాక్షసులు? వీళ్ళది ఉండొచ్చు, ఇక ఉండొచ్చు కొంత చెప్పలేని చెప్తే పొద్దుగా మళ్ళీ కామెంట్ పెడతారు. అయితే రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు, మహిరావణుడు, ఇప్పుడు జలంధరుడు, ఈ నలుగురు చాలా బీభత్సమైనటువంటి వాళ్ళు. వీళ్ళు ఏనుగులకు ఎంత బలం ఉంటుందో వీళ్ళకి అంత బలం ఉంటుంది. వీళ్ళంతా అడ్డబొట్టు ఈశ్వరుని దాన్ని ఏమంటారు వరం వల్ల ఇంత బలాత్కారులైనారు. అలా జలంధరుని భార్య వాళ్ళు సతీ తులసి. ఈ సతీ తులసిని చెరబట్టడానికి ఇంద్రుడు సరసగంధి మీటర్ పాట పాడతాడు. దాన్ని పట్టుకొచ్చిన అల్ల మన గడ్డ మ్యూజిక్ 2,000 పాటలు యక్షగానంలో. బయట ప్రపంచానికి ఇవన్నీ ఇప్పుడు కొన్ని మీలాంటి వాళ్ళు కొన్ని బయటకు వస్తాయి. దాంట్లో కూడా కొంత జానపదాన్ని అంటించిన నేను కూడా పదాలు ట్యూన్లు అంటించి జనానికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఆగ్రో దేవనతో ఎలాంటి సంబంధం ఉంది? సంబంధం అంటే ఇక పాటల సంబంధం. ఎందుకంటే మేము రికార్డింగ్కు సిరిసిలకు వచ్చేవాడిని నేను. అప్పుడు దేవన్న, ఇప్పుడు అనిల్ కుమారు, గర్జన, జడ్ల రమేష్ అన్న వీళ్ళు నలుగురు ఇట్లా వాళ్ళది ఒక కాలం నడుస్తూ ఉండే. ఆ టైంలో మేము చిన్న చిన్న పాటలకు వస్తాము. వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం అసలు ఇట్లా పాడితే బాగుంటుంది కదా. వాళ్ళ ద్వారానే అంటే ఏదైనా అనుభవం అనేది ఇంపార్టెంట్. అనుభవం చెప్తుంది పాటకు. మా అందశ్రీ గారు కూడా ఇది సరసగంధి మిఠాయికి ఆ పాటను చూసి, ఆయన చూడడు కానీ ఎట్లా చూసిండో తెలియదు కానీ చూసి నాకు ఫోన్ చేసి అరే నేను అందశ్రీని మాట్లాడుతున్నారు అన్నాడు. అన్నాక అందశ్రీ నాతో ఎందుకు మాట్లాడతాను, ఊగొనవే మజాకి ఎత్తురా నేనంటే. అన్నాక అరే హౌలే నేనే రా అందశ్రీని మాట్లాడతా అంటే ఏమనుకో చెప్తున్నావు అది అంటే అట్లా. అరే నేనే రా అందశ్రీని మాట్లాడుతున్నారా అన్నాడు. నిజమే కావచ్చు అయితే అన్న చెప్పురా అన్నాడు. ఏం లేదు, నీ సరసగంధి మిఠాయి అద్భుతంగా వాడినవరా, నీది గొంతు కానీ నీ సాహిత్యం కానీ నీ ఆ మ్యూజిక్ అయితే అది దేవిశ్రీ ప్రసాద్ రా నీకు వాడు జిఎల్ నామదేవ్ అన్నాడా. ఇది నేను నొక్కి మరీ చెప్తాను ఈ విషయాన్ని. దేవిశ్రీ ప్రసాద్ మాకు జానపదానికి మా జిఎల్ నామదేవ్ బాపి. నాకు కూడా చాలా చక్కటి అనుబంధం మా ఇద్దరికి. బాపి కూడా మంచి సింగర్, మళ్ళా గొప్ప సింగర్ ఆయన. ఆ కాలం సింగర్లే అట్టే లేదు, ఆయన కూడా జబర్దస్త్ బోలోతరారా అద్భుతంగా వాడతాడు అన్న. ఈ పాటకు సంగీతాన్ని మాత్రం నిజంగా నేను నామదేవ్ బాపి బిస్కెట్ వేస్తుండు గట్టిగా మంచిగా బిస్కెట్ అనుకో అన్నాను. దాని మీద బిస్కెట్ కాదే, ఇది ఫ్యాక్ట్, ఇది నిజము. ఇగో ఇదే సాక్ష్యం. ఓకే థ్యాంక్ యూ రమేష్ అన్న. మా బలగం టీవీకి ఇంత టైం ఇచ్చి ఇన్ని పాటలు పాడి మా బలగం టీవీ ప్రేక్షకులను కూడా అలరించడం ధన్యవాదాలు. మీ అందరికీ బలగం టీవీ ప్రేక్షకులకు కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. చెప్పు, నువ్వు కూడా చెప్పు బాపి. బలగం టీవీ ప్రేక్షకులకు, మా యజమాని, మా అన్నకు యాజమాన్యానికి, కెమెరా వేళ్ళు, మా ఎడిటర్లు, పాపం దీనికి కోసం ఎంతమంది ఏమేమి మోతుర్రో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే బలగం టీవీ అనేది అన్న నేను గిట్ల చెప్తా ఏమనుకోకూడదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మేము గిట్లనే చెప్తా. బలగం టీవీ ప్రేక్షకులందరూ కూడా దయచేసి ఈ మా ప్రోగ్రాం చూడండి. ఆ టీవీని వాళ్ళు వచ్చే ప్రతి ప్రోగ్రామ్ని చూసి ఆదరించండి. మీరు ఆదరిస్తేనే కదా అది బయటకు వచ్చేది. కాబట్టి ఇంకా మేము ఉత్సాహంగా పనిచేస్తాం, ఇంకా ఉత్సాహంగా ఆ యాజమాన్యం అంతా పనిచేస్తుంది. యాజమాన్యానికి ముఖ్యంగా చాలా చెమటల కష్టాల వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు ఇడదాక వాళ్ళ షాయి కూడా ఓపియలేదు. తలకాయ వాళ్ళు కొద్దిగా తలకాయ పడుతూనే మామిడితో తీసుకొచ్చి రమేష్ అన్న. అయ్యా ప్రేక్షకులారా, దయచేసి బలగం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండ్రి. మంచి మంచి కళాకారులను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అన్న కూడా మంచి మంచి విషయాలు లోక జ్ఞానం కోసం, సమాజం కోసం కూడా అద్భుతంగా చెప్తాడు. అది మనం అందరికీ అక్కడికచ్చే ముచ్చట్లే. థ్యాంక్ యూ అన్న. మన సందీప్ రావు అన్న కూడా మన డప్పిస్టు అద్భుతంగా ఇక్కడ పండగ ఈరోజు శ్రీరామనవమి అయినా కూడా అన్న మా ఇంటర్వ్యూ ఉందంటే కూడా వచ్చి మనకి వెనక బ్యాక్గ్రౌండ్ చూపించలే కానీ మంచి గట్టిగా కొట్టి మనకు ఇంత ఒక అందాన్ని ఇచ్చిండు మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి. థ్యాంక్ యూ సందీప్ అన్న, ధన్యవాదాలు. మీలాంటి తెర వెనుక కష్టపడి చాలా మీరు అందరు అక్కడ ఉంటేనే మేము ఇక్కడ ఉంటాం.
ఏమంటావు బాపి చెప్పు రమేషనా. అన్న మీరు ఎంతో మందిని తెరవైకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, పాపం చాలా మంది కళాకారులు ఉన్నారు. నేను కూడా చెప్తాన్నా, జనం గుండెల సప్పుడు, జానపదాల సవ్వడి, జననాట్యం, ఒక నాట్యం, జనం నాట్యం చేస్తుందంటే ఆ డప్పు కావాలి. ఆ డప్పు సప్పుడే ఇవాళ ప్రజలకు గుండెల సప్పుడు. యై బలే 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 హా జై. ఈ సప్పుడు మోత ఉంటేనే ప్రజలకు జల్లులు, జానపద జల్లులు వినబడతాయి, పాటకు అందం వస్తుంది. ఆ నాదం వింటేనే గుండెల నాదాలు బయటపడతాయి. కాబట్టి ఆ జనం సప్పుడుతోటి మేము వస్తున్నాము. మా బలగం టీవీ కూడా జనం సప్పుడుతోటి వచ్చింది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అందరికీ. కళాకారులకు కళాకారులు ఎప్పుడు మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉంటే మా బలగం టీవీ మంచిగా ఉంటుంది. కేవలం కళాకారుల అడ్డా మా బలగం టీవీ. థ్యాంక్ యూ రమేష్ అన్న, ధన్యవాదాలు.